యాక్చువల్గా మేడం నాకు 4 డేస్ నుంచి మీ క్లాసెస్ వింటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు మెడిటేషన్ చేస్తున్నాను. 9 తర్వాత మన క్లాస్ లో మెడిటేషన్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నాకు యాక్చువల్లీ అంతకుముందు డ్రీమ్స్ వచ్చేవి కాదు మ్యామ్, ఇప్పుడు కూడా రావట్లేదు. బట్ నాకు ఒక డౌట్ వచ్చింది మ్యామ్. యాక్చువల్లీ అంతకుముందు నాకు డ్రీమ్స్ వచ్చినప్పుడు నేను జనరల్ గా నాకు ఏదన్నా మనసులో బలంగా ఏదైనా అనుకున్నట్టయితే, నా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు కానీ ఏదైనా అనుకుంటే నేను ఏదైనా ఎక్కువ సేపు ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను మ్యామ్. అవే నాకు డ్రీమ్స్ లో వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఆ, ఏదైనా ఇలా డ్రీమ్స్ కోరుకోండి అని అన్నారు కదా. ఇప్పుడు నేను ఆలోచించేవే నాకు మాస్టర్స్ ఇస్తున్నారా అనుకోవాలా, లేదంటే నాకు కాన్షియస్ మైండ్ లో అవి ఉండిపోతాయి కదా మేడం, అవే వస్తున్నాయి అనుకోవాలా? ఏదో అర్థం కావట్లేదు మేడం నాకు. అంటే వాటిని చింతిత జాములు అంటారమ్మా. చింతిత జాములు అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఇమీడియట్ గా పడుకోవడానే వస్తాయి. అవి చింతిత జాములు అంటారు అనమాట. ఇప్పుడు మీకు ఇవి వచ్చేవి మీరు డీప్ గా స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు, డీప్ గా వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ మీకు అవి నిజమవుతాయి. చిన్నప్పటి నుంచి మనకు అమ్మ నాన్న అనట్లేదా, ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీములు నిజమవుతాయి అని. సో మనము ఉలిక్కి పడలేస్తాం. పొద్దున పొద్దున లేవగానే గుర్తుంటది, ఓ ఇది డ్రీమ్ వచ్చింది, నన్ను ఎవడో చంపేశాడు, వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, లేకపోతే ఒక పాము వచ్చి నన్ను కరిచింది. ఇలాంటివి మనకి పాము మనని వెంబడించింది, ఇవన్నీ మార్నింగే వస్తాయి, అవి రాత్రి రావు. సో ఓకే. ఇలాంటి ఏవైతే మనం కన్సిడర్ చేస్తామో అవన్నీ ఎర్లీ మార్నింగే వస్తాయి. పడుకోగానే వచ్చే డ్రీమ్స్ మన ఆలోచనతో వచ్చే డ్రీమ్స్. ఇప్పుడు ఆ, నేను హ్యాపీగా ఫీల్ అవుతూ పడుకున్నా అనుకోండి, అప్పుడంతా హ్యాపీగా ఏదో ఉన్నట్టు ఆడుకుంటున్నట్టు అందరితో ఆడుకుంటున్నట్టు అట్లా ఏదో ఇమీడియట్ వస్తుంది. బట్ ఎర్లీ మార్నింగ్ మటుకు మనకు వచ్చేది అది కరెక్ట్. అంటే ఇప్పుడు నేను వేరే లోకాల్లోకి వెళ్తేనేమో మీరు పడుకోగానే ఎప్పుడైతే సోల్ బయటకు వస్తుందో అప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం చేస్తారో అది మీకు గుర్తుంటది, గుర్తుండదు. కానీ బలంగా మీ యొక్క ఆత్మలో శక్తి ఉంటే మీకు అక్కడికి వెళ్ళింది చేసినంత గుర్తుంటది. ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ కూడా పూస కూర్చున్నట్టు 5D లో గుర్తుంటది. అందుకే మీ ఓకే. ఆత్మలో బలం తెచ్చుకోండి. ఇంకోటి, మీకు డ్రీమ్స్ ఎందుకు రావు అనే క్వశ్చన్ కి నేను ఈ రోజు ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఈ రోజు వేరే క్లాస్ లేదు కాబట్టి మనకు కొంచెం టైం ఉంది. నాకు కూడా చూడండి, వర్క్ ప్లేస్ లో ఇమీడియట్ గా ఇప్పుడు అపాయింట్మెంట్స్ లేవు అన్నారు. అంటే నేను సరే ఇంకా పుర్సత్తుగా ఉండొచ్చు అనుకున్నా. అయితే డ్రీమ్స్ ఎందుకు రావు అంటే అందరు రాసుకోండి ఈ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ 1, ఫుడ్ ఎక్కువగా తిని పడుకుంటే రావు. ఎందుకంటే మీలో ఆ యంత్రం ఏది మీకు ఫుడ్ డైజెషన్ కి మనకి ఒక ఫైర్ లాగా వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ లో. ఆ ఫైర్ కి చాలా శక్తి అవసరం. సో అది డైజెషన్ లోనే మొత్తం బాడీ అంతా నిమగ్నం అయి ఉంటది. ఇప్పుడు నేను చేసే సెల్ఫ్ హీలింగ్ కూడా పని చేయకపోయే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి అంటే మీరు ఫుడ్ ఎక్కువ తిని కూర్చుంటే. అదే ఎంటీ స్టమక్ ఉంటే 100% పనిచేస్తుంది అది. ఎంటీ ఓకే. స్టమక్ కనుక మీరు కూర్చోండి, మీకు కంపల్సరీ సర్జరీ అవ్వడమో లేకపోతే ఏది చేయాలో అది చేసేస్తారు. ఎందుకంటే అక్కడ శక్తి ఉంది, మీకు తీసుకునే శక్తి ఉంది. మీలో ఉన్న కణాలన్నీ కూడా అవి యాక్సెప్ట్ చేస్తాయి, పాజిటివ్ ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. అప్పుడు ఏది మీరు ఫుడ్ లేక ఖాళీ ఉంటాయి. అది నెంబర్ 1. ఏ పని చేసినా కూడా ఈవెన్ మెడిటేషన్ కూడా డీపర్ వెళ్ళగలుగుతారు మీరు ఎంటీ స్టమక్ ఉంటే. ఎంటీ కాకుండా కనీసం ఒక తిన్నాక 2 అవర్స్ తర్వాత అయినా పర్వాలేదు, 2.5 అవర్స్ 2 అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి. సో మేము జనరల్లీ 5:36 వరకే తినమంటాం మీకు డ్రీమ్స్ రావాలి అంటే. మాక్సిమం ఓకే. 7. ఎందుకంటే మనము 9 PM కి స్టార్ట్ చేసి అయిపోయే వరకు కొంచెం టైం పడుతుంది కదా. సో అవును. ఆ అందుకని మీరు ఎర్లీగా తిని కూర్చున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు మజ్జిగ తాగండి, మీకు ఆకలి అవుతుంది రాత్రి, మళ్ళీ మా పడుకుంటే మళ్ళీ ఆకలి అవుతుంది మేడం అని చెప్పి పర్వాలేదు, మంచి మజ్జిగ తాగండి, ఫుల్ గ్లాస్. అందులో మీకు బ్లడ్ ప్రెషర్ ఉంటే ఉప్పు వేసుకోకండి, షుగర్ ఉంటే షుగర్ వేసుకోకండి. సో ఓన్లీ అంటే వేరే వాళ్ళు ఉప్పు వీలైతే ఉప్పు వేసుకోండి, నిమ్మకాయ వేసుకోండి, నిమ్మకాయ చాలా మంచిది, ఎవరైనా నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకొని మంచిగా కలుపుకొని తాగండి. హనీ వేసుకోవచ్చు కొద్దిగా. సో నేను సాల్ట్ వేసుకుంటా, ఎందుకంటే నాకు బ్లడ్ ప్రెషర్ లో అంటారు, అందుకని నేను సాల్ట్ ఎక్కువగా వాడతా. అది కూడా నిమ్మ ఉప్పు వాడతా. రెగ్యులర్ సాల్ట్ అస్సలు, తెల్ల ఉప్పు తెల్ల షుగరు అది విషం. దాంతోనే రోగాలన్నీ ఆ రెండు బయటపడేసేయండి ఫస్ట్ ఈ రోజే. తెల్లుప్పు తెల్ల షుగర్ ఈ రెండు కెమికల్స్ తో చేసేవి. మీకు అది కనుక తయారు చేయడం చూస్తే మీరు వామిట్ చేసుకుంటారు, బాబోయ్ ఇది నేను నా పొట్టులో వేసుకుంటున్నానా అని. పూర్తిగా కెమికల్స్ తో తెల్లగా కావడానికి మీకు బ్లీచ్ టైప్ పదార్థాన్ని వాడతారు. అది మనకు స్లోగా పాయిజన్ అవుతుంది బాడీలో. అందుకే ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి, బ్రిటిషర్స్ వచ్చాకనే
మనకి అడ్డమైన రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు గోధుమ పిండి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసిండ్రు మనకప్పుడు. అంతకుముందు మనం తిన్నది ఏంటంటే ఒక మిల్లెట్ పిండి, యవ్వ పిండి అంటారు. మీకు ఇప్పుడు దొరుకుతుంది ఇందులో, విజయ్ న్యాచురల్స్ వీటిలలో యవ్వ పిండి అని దొరుకుతుంది, రాసుకోండి. అది ఎంత బాగా టేస్టీగా ఉంటుందో చపాతి. అది తినేవాళ్ళం మనం 50 ఏళ్ల కింద. ఇది కాదు, గోధుమ పిండి వాళ్ళు ఏం చేశారంటే మనకు ఫుడ్ తోని కూడా అటాక్ చేసిండ్రు. ఫుడ్ తోని కల్చరల్ గా డివైడ్ అండ్ రూల్, అంటే ముస్లిమ్స్ హిందూస్ ఇలా మన కల్చరల్ గా కూడా డివైడ్ చేసిండ్రు. ఈ మూడుతో డివైడ్ చేస్తేనే వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసుకోగలిగారు. లేకపోతే అప్పటి వరకు మనకున్న ధర్మ దీనికి వాళ్ళు ఆక్యుపై చేసుకోలేకపోయారు. ఎందుకంటే ల్యాండ్ చాలా స్ట్రాంగ్ ఉంటది. ధర్మం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో ఎవరు మనల్ని ఆక్యుపై చేయలేరు, మన ఇల్లును ఆక్యుపై చేయలేరు, మన ధర్మ మార్గంలో ఉంటే. అందుకని వాళ్ళు ఏం చేశారు, మనల్ని ఫస్ట్ విడగొట్టారు. విడగొట్టి మన నెగిటివ్ థింకింగ్ చేసి వాళ్ళు తప్పు, ఆ వాళ్ళు ఇది అని. మన ఫుడ్ కూడా ఎప్పుడైతే మీకు ఫుడ్ తప్పుడు తింటామో మనకి నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది ఫుడ్ తో. సో అందుకని ఫస్ట్ ఫుడ్ అటాక్ చేసి, తర్వాత థింకింగ్ అటాక్ చేసి, తర్వాత మనను డివైడ్ చేసి, తర్వాత మన కల్చర్ మీద కొట్టి అప్పుడు ఆక్యుపై చేసుకోగలిగారు. సో మనం ఇప్పుడు అవన్నీ బ్యాక్ తెచ్చుకోవాలి. అంటే మనం ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తినాలి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు రోజు 4 సార్లు మజ్జిగ తాగండి. మజ్జిగలో ఒక ఎంజైమ్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనకి ప్రోబయోటిక్ అని ఇప్పుడు బాగా అంటున్నారు కదా, అవి మనకు డైజెషన్ సిస్టమ్ బాగా హెల్ప్ చేస్తుంది. సో నేను కంపల్సరీ మజ్జిగ తాగుతాను రోజు ఒకసారైనా. వీలైతే ఇంట్లో ఉంటే 3 సార్లు తాగుతాయి. బయట ఉంటే ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పు ఏంటి అంటే, అయితే ఇవి జావా, అంటే జావా అంటే మనము ఆ ఇది జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండిని మనము జావలాగా చేసుకొని తాగుతాం కదా, అది మీరు చేసుకొని పెట్టుకుని దాన్ని మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, లేకపోతే వేడి నీళ్ళలో దాన్ని కలుపుకొని చాయ్ లాగా తాగొచ్చు. నేను ఎక్కువగా తాగుతాను అది. ఎవరైనా ఇంటికి వెళ్తే చెప్పు అంటే అప్పుడు అది చెప్తా, అది తాగుతా, ఒకవేళ మీకు వీలైతే ఇవ్వండి అని. అట్లా డిన్నర్ కూడా నేను అదే చేస్తా ఎక్కువగా. సో కాకపోతే ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు పాపం తింటుంటే నేను ఇదే తాగుతాను, ఏం ఫుడ్ వద్దు అంటే వాళ్ళు కష్టపడతారు. అందుకని వాళ్ళతో పాటు వాళ్ళు ఏది తింటే అది తింటాను. కానీ చాలా లైట్ గా తింటాను నేను. ఎంత అంటే ఒక 1.5 కప్, 1 కప్ కంటే ఎక్కువ తినను డిన్నర్. డేలో కూడా నేను లెగిసాక ఒక 1 అవర్, అంటే ఒక 12ంటికి అట్లా తులసి ఉన్ను ఇది మన అల్లం వేసుకుని టీ చేసుకుంటా. అది కూడా బెల్లం వేసుకుంటా అందులో. నేను ఇంట్లో బెల్లమే వాడతా, షుగర్, వైట్ షుగర్ ఉండదు. బెల్లం ఇప్పుడు కొట్టింది దొరుకుతుంది, సో అది. సాల్ట్ ఏమో పింక్ సాల్ట్ వాడతాను. ఏమన్నారు? అదే జాగరీ పౌడర్ దొరుకుతుంది, అదే మనకి 24 మంత్ర వాటిల్లోను. తర్వాత అవే తీసుకుంటున్నాం మేము ఆల్రెడీ. హిమాలయన్ పింక్ సాల్ట్ ఇవి వాడుతున్నాం. సాల్ట్ అంటే ఇప్పుడు అందరు అట్లా ఇంకా స్టార్ట్ చేయలే కదా, చేయని వాళ్ళకి చెప్తున్నాను. అయితే ఈ మనము కర్రీస్ కూడా ఎట్లా అంటే అందులో మీరు అందులో జావ పిండి అందులో వేయండి, కర్రీలో మంచి టేస్ట్ ఉంటది, నెయ్యి వేసుకున్నట్టు ఉంటది. మీరు కనుక జావ పిండి అందులో కొంచెం వేస్తే అందులో బాగా కాల్షియం ఉంటది, ఫైబర్ ఉంటది. సో ఇప్పుడు నేను కంపల్సరీ పప్పులు నానబెట్టి, ఏ పప్పు కూడా మీరు డైరెక్ట్ గా కుక్కర్ లో వేసి తినొద్దు. దాంతో గ్యాస్ వస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటది. చిన్న పిల్లలు అయితే ఇమీడియట్ గా మీకు తెలుస్తుంది. చిన్న పిల్లలు వాళ్ళకి కూడా టకా బియ్యం పప్పులు వేసి కుక్కర్ లో వేసేసి ఒక ఇది తీసి వాళ్ళకి పెట్టేస్తారు. అది అది రాంగ్ ఫుడ్. అది మీరు ఏం చేయాలంటే దాన్ని నానబెట్టండి, బియ్యాన్ని నానబెట్టి నీళ్లు పారబోయండి. అట్లాగే పప్పు రాత్రి నానబెట్టండి, బియ్యం కూడా రాత్రి నానబెట్టొచ్చు. సూపర్ అరుగుతుంది పిల్లలకి. నానబెట్టి మీరు ఆ నీళ్లు పారబోసి, ఇంకోటి మీరు పొయ్యి మీద ఉడకబెట్టండి, అది మీద వచ్చే నురుగును పడేసేయండి. ఫస్ట్ పప్పు వేసి పప్పు మీద ఉన్న నురుగు అంతా తీసేసి అప్పుడు బియ్యం అందులో వేసి, అదే నానబెట్టిన బియ్యం వేసి మీరు లైట్ గా, పూర్తిగా మూత కాకుండా కొంచెం హోల్ ఉన్న మూత పెట్టి లైట్ గా స్లోలో ఉడికియండి. అప్పుడు చూడండి మీ పిల్లల ఆరోగ్యం ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది. ఆ పప్పులు కూడా పొట్టున్న పప్పులు అలాంటివి యూజ్ చేయండి. పొట్టున్న పప్పుల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకోటి క్యారెట్ ఉన్ను స్వీట్ పొటాటో, ఇవి చాలా మంచిది, రోజు తినండి ఇవి. నేను ప్రతి దాంట్లో ఈ రెండు వేస్తా, క్యారెట్ ఉన్న స్వీట్ పొటాటో. మీకు చాలా హెల్దీ, డైజెషన్ ఈజీ అవుతుంది. ప్లస్ మీకు మదర్ ఎర్త్ ని, అంటే మీరు ఎర్త్ కి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఒక ఆవిడ నిన్న అంది కదా, బాగా ఎనర్జీస్ వస్తున్నాయి, బాడీ పోతుందా అన్నట్టుంది అంటే, మీరు ఎర్త్ కి లేరు, మీరు భూమితో అనుసంధానమై లేరు. లేకపోతే మీకు అలాంటివి ఉంటాయి. మీకు ఎనర్జీస్ వస్తే మంచిదే, కానీ ఆ తట్టుకోలేని ఎనర్జీస్ వస్తున్నాయి, టూ మచ్ గా మీరు మెడిటేషనే మానేస్తున్నారు అంటే భూమితో మీరు అనుసంధానం లేరని అర్థం. అప్పుడు ఈ స్వీట్ పొటాటో, క్యారెట్, ప్లస్ చెప్పులు లేకుండా నడవడము, ఈ మూడు ప్లస్ నాలుగోది సూర్యరశ్మి. మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఆరెంజ్ ఎల్లో ఉంటది చూడండి, ఫస్ట్ 1 అవర్ లో ఉంటది అది. అప్పుడు మీరు సూర్యునే ఇలా 10 సెకండ్లు ఫస్ట్ డే, సెకండ్ డే 20 సెకండ్స్ ఇలా చూసుకుంటూ పోండి. 3 నెలల్లో మీరు ఎన్లైటెండ్ అయిపోతారు.
అసలు అద్భుతమైన శక్తి మీలో ప్రవేశిస్తుంది. అలాగే మీలో ప్రోటీన్, మినరల్స్ అన్ని వచ్చేస్తాయి. మీలో ఉన్న రుగ్మతలన్నీ పోతాయి. నేను అండం కాదు, ఇది ప్రాక్టికల్ గా అందరినీ చూసాను. నేను ఇది ఎప్పటి నుంచో నేను టీచ్ చేస్తున్నా. లైట్ వర్కర్స్ లో కూడా నేను ఆ, సూర్యరశ్మితో మనము సూర్యుడు చంద్రుడు అని చేశాను. మీరు చూడండి, అందులో దొరుకుతుంది మీకు. అయితే మనము ఇట్లా పర్ఫెక్ట్ హెల్దీ ఫుడ్ తిని, ఎర్లీ తిని, ఆ, ఇప్పుడు నేను అప్పుడు టీ తాగి మళ్ళీ 2 o'clock ఏదో కొంచెం తింటా, 1 కప్ తింటా అంతే. అది కూడా అన్ని ఉన్నవి. పప్పులు ఉంటాయి, అందులో కూరగాయలు ఉంటాయి, సూప్ లాగా ఉంటది. అన్నం తినను, ఓన్లీ కారం సాల్ట్ వేసా అంతే. ఎంత టేస్టీగా ఉండిందో, మా ఎంప్లాయీస్ పట్టుకెళ్తాను, అట్లా ఒకటి చేసి పట్టుకెళ్తా. నేను కూడా అదే లంచ్ కి తింటాను. డిన్నర్ కి ఒక్క కర్రీ, ఈ నేను అన్న యవ పిండితో చపాతీ చేసి ఒక్కొక్కటి తింటాం. నేను హస్బెండ్ ఒక కర్రీ చేస్తా ఫ్రెష్ గా. ప్లస్ నేను ఇవి మధ్యాహ్నం చేసింది కూడా అది కూడా తింటాం. ఆ రెండు తింటాం అంతే. ఆ, పెరుగు నేను మధ్యాహ్నమే తింటాను, రాత్రి మజ్జిగ తాగుతా. రాత్రి పెరుగు తినొద్దు, ఇది అందరూ చెప్తారు యాక్చువల్లీ. ప్రతి ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తాడు. సో ఇది నా ఇది. అయితే మీరు అంత తక్కువ తింటే ఎట్లా మేడం అసలు ఉంటారు అంటే, ఈ సూర్యరశ్మి మా సన్ గేజింగ్ తో మీరు అసలు ఫుడ్ కూడా తినాల్సిన అవసరం లేదు, వాటర్ తో ఉండొచ్చు. అది హీరా మానిక్ అని ఒక అతను, తను పరిశోధనలో ఒక 30 మంది డాక్టర్లు ఆల్ ఓవర్ వరల్డ్ వస్తే, ఆయన 200 రోజులు ఆయన ఏం ఫుడ్ తినకుండా రోజు సన్ గేజింగ్ చేస్తూ ఆయన 75 ఏళ్ళకు కూడా పర్వతాలు ఎక్కాడు. ఆయన ఓకే. ఇప్పుడు లేడు, బాడీ వెకేట్ చేశాడు 88 ఏళ్ళకు ఏమో. అంటే ఆయన ఎప్పుడు వెకేట్ చేయాల్సి వచ్చిందో అప్పుడు వెకేట్ చేశాడు, కానీ ఆరోగ్యంగా ఉన్నాడు చనిపోయే వరకు. అసలు అద్భుతంగా వాక్ చేస్తూ స్పీడ్ గా అసలు భలే ఉన్నాడు. అయితే ఆ ఆరోగ్యం మనకి సన్ గేజింగ్ వల్ల దొరుకుతుంది. మీకు ఎప్పుడు ఏది ఉన్నా చెట్టును హగ్ చేసుకోండి, చెట్టు మిమ్మల్ని హీల్ చేస్తుంది, స్పెషల్లీ మనసును. అది ఇంకోటి చంద్రుని యొక్క ఇది, చంద్రున్నే ఇట్లా చూస్తూ ఉన్నారనుకోండి, అది కూడా అంతే. 10 seconds నుంచి స్టార్ట్ చేయండి. మీకు చెడు ఆలోచనలు ఉంటే చంద్రుడిని చూడడం వల్ల రోజు ఆలోచనలు, చెడు ఆలోచనలు పోతాయి. సూర్యరశ్మి బాడీని ఆరోగ్యం చేస్తుంది. కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీ మీకు సహకరిస్తుంది. రాంగ్ ఫుడ్ వేయడం వల్లనే పాపం అది స్ట్రగుల్ అవుతా ఉంటది. పప్పులు రాత్రి నానబెట్టి పొద్దున రెగ్యులర్ గా ఉడకబెట్టి తినండి, ఎంత టేస్టీగా ఉంటాయి చూడండి పప్పులు. అద్భుతంగా టేస్టీగా ఉంటాయి. అదే కాకుండా సో కుక్కర్ ని బయటపడేయండి, కుక్కర్ అసలు వాడొద్దు మనం. అది గొంతు బిసికినట్టు అవుతాయి. ఏ వెజిటబుల్స్ అయినా ఏదైనా కూడా అసలు ఊపిరాడకుండా అందులో వేసి చేస్తే. అలా కాకుండా బయటనే నానబెట్టి మంచి బయట ఉడకబెట్టండి, ఊరికనే ఉడుకుతాయి. ఇంకా మీకు ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఇవి అవి కూడా మీరు లైట్ గా స్లోలో పెట్టి కొంచెం వాటర్ వేయండి. వేసి మీరు మూత పెడితే, కొంచెం రంధ్రం ఉన్న మూత పెడితే బాగా ఉడుకుతాయి. మీకు ఒక 20 minutes లో ఉడికిపోతాయి. మీరు వేరే పని చేసుకోండి అది పెట్టుకుని. సో ఇలా మీరు కుకింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను జనరల్లీ కుకింగ్ కూడా పెడతాను. ఇప్పటి నుంచి నేను మీకు ఏది చేసినా రోజు ఒకటి లైట్ గా వీడియో తీసి పెడతాను మీ మందము. అయితే అది మీరు అద్భుతంగా చూసి దాన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, సరేనా? సో నెక్స్ట్, యా, మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? అదే ఇంకా చెప్తాన్నారు కదా మేడం, క్లాస్ లో చెప్తాన్నారు కదా, అదే ఆ, డ్రీమ్స్ డ్రీమ్స్ గురించి. గురించి. Yeah. నేను అన్నా కదా మీకు, ఇది మీకు ఆన్సర్ ఇచ్చా కదా నేను మీకు. అదే ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాము, కానీ మీకు ఇమీడియట్ గా వచ్చే అదే అయితే మీ ఆన్సర్, ఎర్లీ మార్నింగ్ వచ్చే అయితే కరెక్ట్. ఓకే. అంటే ఫుడ్ నైట్ టైం ఫుడ్ కొంచెం మనం తక్కువ తిన్నా మనకి డ్రీమ్స్ అనేవి వస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోవడం ఎలా మేము అవి మనకి ఆ, అదే గుర్తుంటుందమ్మా, మీ అదే ఆత్మలో శక్తి గుర్తుండిపోతుంది. అదే గుర్తుంటాయి. రాత్రి సంకల్పం పెట్టుకోండి, నాకు గుర్తుండాలి మాస్టర్ సీసీ ఇచ్చిన మాస్టరు, మీరు గుర్తుండాలి అంటే గుర్తుండేట్టు చేస్తారు. మీరు అడగకపోతే వాళ్ళు ఓకే. ఇవ్వరమ్మా. అది ఓకే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాస్టర్లు మీరు అడగంది ఇవ్వరు. అమ్మ అడగంది అన్నం పెట్టదంటే అవి మాస్టర్లు. కరెక్ట్. వాళ్ళు మీరు ఏది అడిగితే అది ఇస్తారు. మీరు డ్రీమ్ అడితే డ్రీమ్ ఇస్తారు, గుర్తుండకపోతే అది మీకు శక్తి లేదు. మరి నాకు గుర్తుండేటట్టు చెయ్యండి అంటే అది కూడా చేస్తారు అది వాళ్ళు. గుర్తు చేస్తారు. ఓకే. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. అదేంటి డ్రీమ్ ఇచ్చి నాకు గుర్తు లేకుండా చేశారు అంటే, అవును మీరు అడగలేదు అది. ఓకే. ఫుడ్ అడుగుతున్నారు కానీ అది అరిగేట్టు చేయని మనం అడగట్లేదు, అది అరిగేట్టు వాళ్ళు చేయరు. సో మరి ఫుడ్ ఇస్తున్నావు, తింత అద్భుతమైన ఫుడ్ తింటుంది, మరి నువ్వు ఇది మంచి చక్కగా అరిగేట్టు చేయని ఎవరైనా అడుగుతారా? అడగరు కదా. అడిగితే అది కూడా ఇస్తారు. ఓకే. ఒకసారి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఉంటుంది కదా మనకు మంత్రం, అది మంచిగా చేయి పెట్టి కళ్ళు మూసుకొని అలా కృష్ణునికి తినిపించినట్టు తినిపియండి ఫస్ట్. ఆటోమేటిక్ గా అన్ని జీర్ణం అవుతాయి. నెక్స్ట్ ఇది అనుకోండి, ఇంకా అద్భుతమైన హెల్త్ ఉంటుంది మీకు. ఈ అన్ని చిన్న చిన్న టిప్సే కానీ ఇవి వర్క్ అవుతాయి, సూపర్ వర్క్ అవుతాయి, సూపర్ హెల్త్ ఉంటుంది మీకు. అదే. ఉమ్, తర్వాత ఇంకొక డౌట్. ఆ, ఉమ్. అంటే శరణాగతి అన్నారు కదా, శరణాగతి అంటే 2 words లో ఏదైనా దానికి చెప్పగలరా? శరణాగతి అంటే ఏంటన్నది.
శరణాగతి అంటే నేను అన్నది లేదు ఇంక ఇక్కడ. టోటల్ గా ఈ నేను అనే ఈ శరీరము, ఈ మనసు, ఈ ఆత్మ ఆయనకు అంకితం. ఆ పరమాత్మకి అంకితం. ఇప్పుడు నేను హనుమంతుని చేస్తే హనుమంతునికి అంకితం. ఆయన నన్ను ఏది చేయి, నా ముందుకి ఏది వచ్చి, ఇప్పుడు నా ముందుకి ఏమొచ్చింది, మీ క్వశ్చన్ వచ్చింది, నా ముందుకి ఏది వస్తే అది నో అనకుండా, కాదనకుండా చేసుకుంటూ వెళ్తా. చుట్టుపక్కల ఇంకేమవుతుంది, నన్ను చేయనిస్తారా చేయనియరా అన్నది నువ్వు చూసుకో. నాకు ఓకే. చుట్టుపక్కల అడ్డంకుల్ని నువ్వు చూసుకో. ఆ, నా ముందుకి ఏది నువ్వు తీసుకొస్తే అది నేను చేసుకుంటూ వెళ్తా. అదేనా ఈ జీవిత లక్ష్యం, పరమార్థం. అలా మీరు అనుకుంటున్న నీకే అంకితం, నీకే శరణాగతి అయ్యున్నా. శరణాగతి అంటే ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ పోవడం శరణాగతి. పూర్తిగా నన్ను అనేదాన్ని అంకితం చేయడం శరణాగతి. నా ఇల్లును, పిల్లల్ని, నిన్నటి క్లాస్ లో చెప్పా కదా, నా ఇల్లును, పిల్లల్ని, హస్బెండ్ ని, ఎవ్రీథింగ్ అంకితము ఇస్ ద శరణాగతి. సో నేను అనలేదు ఇంకా నా ఇల్లు ఇది. అబ్బా మీ ఇల్లు భలే బాగుంది అంటే మనసులో నేను కృష్ణ అర్పణం అంట. ఆ కృష్ణ నీ ఇల్లు బాగుందట అంట. అట్లా మనం ప్రతి నిమిషము, ఇప్పుడు మీరు భలే చెప్తారు మేడం ఇది మీ క్లాసులు బాగుంటాయి అంటే కృష్ణ అర్పణం బాగుంటాయి అట నాయన నీ క్లాసులు అట్లా. సో ఎప్పుడు ఆ కృష్ణుని కర్పిస్తూ, ఆంజనేయ నువ్వు బాగా చెప్తున్నావు, నువ్వు చక్కగా అందరినీ ముందు తీసుకెళ్తున్నావు, బాగుంది అంటూ వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఇస్తూ పోతా. నాకు సత్కారం చేసినా కళ్ళు మూసుకుని సత్కారాన్ని స్వీకరించు, నువ్వు బాగా చెప్పావు అట్లా అంతే. దాంతో ఏమవుతుంది, మనకి ఈగో రాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, మనము గ్రౌండెడ్ ఉంటాం. నెంబర్ త్రీ, వాళ్ళు మనతో ఉండి నిజంగానే అన్ని చెప్పించి చేస్తారు. అది పూర్తి అంకిత భావం అంటారు దాన్ని. నిన్న నాకు డ్రీమ్ లో ఆ నేను రోజు అదే పూర్తి నీకే సరెండర్ అయి ఉన్నా అనగానే నా బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. నీకే సరెండర్ అయి ఉన్నా, నాకు శక్తిని ఇంకా 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 ఎంతో మందికి నా ఈ శరీరంతో, ఈ మైండ్ తో, ఈ ఆత్మతో హెల్ప్ చేసే శక్తినివ్వు. నువ్వు నీవే అయి ఉండి చెయ్యు మొత్తము, దీంట్లో మంచి ఛానలింగ్ చెయ్యు అంటూ అడుగుతూ అడుగుతూ పడుకుంటా రోజు. నేను అలాగే పడుకుంటే నాకు రాత్రి డ్రీమ్ లో ఏం చూపించారంటే, నువ్వు ధర్మంలో 100%, ఇంకా ఏం చూపించారు నాకు, ఆ ఉమ్, ఇంకా శరణాగతిలో 100, ఫస్ట్ శరణాగతి చూపించారు 100% అని. తర్వాత ఆ సేవలో 100% అని చూపించారు, ధర్మంలో 100% అని చూపించారు. అయితే అంతే చూపించారు. అయితే నేను అన్నా మరి సత్యంలో అన్నా. నేను బాగా నేను క్వశ్చన్ అడుగుతా. అంటే వాళ్ళు, నువ్వు అనుకున్న సత్యంలో 100%, కానీ నేను ఎప్పుడు ఇదే టీచ్ చేస్తాను, మనం చూసేవన్నీ సత్యాలు కాదు అని. మరి నువ్వు అనుకున్న సత్యంలో 100%, సృష్టి సత్యాలు వేరు అన్నారు. మరి నేను అనుకున్నదే సృష్టి కదా. మరి నేను అనుకున్నది నేను 100%, నాకు తెలిసిన దాంట్లో నేను 100% ఉంటే నువ్వు 100% ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు నవ్వి, ఇవ్వాలి, కానీ సృష్టి రహస్యమైన సత్యాలు వేరుంటాయి, అందుకని దాని గురించి ఆ ఏవి నీకు చెప్పలేదు, అంటే నీకు ఇవ్వలేదు. పర్సంటేజ్ కాదు, ఏది కాదు, ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చిన అందులో మళ్ళీ అది కూడా సత్యం కాదు అని చెప్పారు వాళ్ళు. అందుకని సత్యం అన్నది నిగూఢమైన ఇది, అది అందుకని దాని గురించి మేము దాని జోలికి వెళ్ళాము. కానీ నీకు తెలిసిన దాంట్లో నువ్వు 100% ఉన్నావు అంటే, నీకు తెలిసి చేసే దాంట్లో నువ్వు అందరి సేవలో 100% సత్యంలో ఉన్నావు అని చెప్పారు మళ్ళీ వాళ్ళు. ఓకే అన్నా నేను అట్లా. సో ఇది మనము అడిగితే చెప్తారు, నేను ఎంతలో ఉన్నా ఏమున్నా నా యొక్క ఆత్మస్థితి చూపియండి అంటే వాళ్ళు చూపిస్తారు. మనం ఎక్కడున్నాం, ఏమున్నాము, ఎందులో ఉన్నాము, స్వార్థంలో ఉన్నామా, బాడీలో ఉన్నామా, లేకపోతే వర్రీస్ లో ఉన్నామా, ఇవన్నీ చూపిస్తారు మనకి. ఉమ్. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ అమ్మా. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు కాలసర్ప దోషము ఉన్నప్పుడు మనము పూజలు ఏదైనా చేపిస్తే ఇప్పుడు అవి వర్కౌట్ అయినట్ట కానట్ట మేడం? కాదమ్మా, నేనున్నాను, నాకు ఒక అవసరం ఉంది. ఆ అయితే నేను రోజు అన్ని మీకు క్లాస్ చెప్పి మీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తున్నాను నేను, కానీ నాకేదో ఒక అవసరం ఉంది. కానీ మీరు నన్ను బాగా చేస్తున్నారు మేడం, సూపర్ చేస్తున్నారు మేడం అని నన్ను పొగుడుతూ నా పక్కన కూర్చొని నాకు కావాల్సిన హెల్ప్ నాకు చేయకపోతే మరి మీది పోతుందా ఉంటుందా? చెప్పండి, చెప్పండి ఆన్సర్. పోదు కదా. మరి అదే ఈ పూజలు. మీరు కూర్చొని నువ్వు గ్రేట్, నువ్వు హ్యాపీ, నువ్వు అబ్బా నువ్వు అసలు అద్భుతం, ఎంత బాగున్నావయ్యా అనేది అది. అదే మీరు కూర్చొని నేను పాములకు హెల్ప్ చేస్తా, నన్ను క్షమించు, నీకు ఏ అవసరం ఉన్నా నేను చేస్తా, భూమిని ఇద్దరం పంచుకుందాం సమానంగా, నేను మిమ్మల్ని ఏమీ అనను, అద్భుతంగా అని మీ ఫీలింగ్స్ లో వాటికి మంచిగా ఫుడ్ ఇస్తున్నట్టు, ఎగ్స్ ఇస్తున్నట్టు, పాలు ఇస్తున్నట్టు, అన్ని ఇస్తున్నట్టు చేయండి. మళ్ళీ ఎగ్ నాన్ వెజ్ అనకండి, అవి తినేదే ఎగ్స్. సో వాటి ఆహారం వాటిని తిననీయండి, అది ప్రకృతి సిద్ధం. ఓకే, మీరు తినకండి జాను.
సో ఏదైనా ప్రకృతి సిద్ధమైంది. మొన్న ఎవరో ఇట్లాగే బల్లి పురుగులను తింటుందని ఆ బల్లిని ఆ ఆపుతున్నాడట. అది మరి ఆపితే అది సృష్టికి విరుద్ధం కదా. దాని ఆహారమే అది కదా. మరి దీన్ని ఎండబెడితే నీకు కర్మ రాదా? సో మరి దాన్ని ఒక జీవిని రక్షించానంటే ఎట్లా? మీ మీరు చేయితో తెలిసి తెలిసి మనం మనుషులం, జ్ఞానం ఉన్న వాళ్ళము, మనకి వేరే ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళము వాటిని చంపకపోతే చాలు. గాని అవి ఒకటికొకటి చంపుకుంటేనే అవి ఎక్కువ కాకుండా మన సృష్టి కరెక్ట్ గా ఉంటది. సో అందుకని అలా ఇచ్చాడు. ఏది ఒక్కటి లేకున్నా మనకి వేరే పురుగులతో మనం చచ్చిపోతాం. సో అందుకని ఈ దేనికది సృష్టి యొక్క దీన్ని మనము తప్ తీయొద్దు. వెనకటి తొందర పడుకునే వాళ్ళు చూడండి, చీకటి పడేటప్పుడు. ఇప్పటికీ మా ఆయన లడాక్ పోయి వచ్చారు, ఈ మౌంటైన్స్ దగ్గరికి. అబ్బా, ఆయనకి అసలు అక్కడ గుడిసెలో వాళ్ళతో పాటు ఉన్నారనమాట. ఏది పేయింగ్ గెస్ట్ లాగా. వాళ్ళే ఫుడ్ చేసి పెడతారు, వాళ్ళే తీసుకెళ్తారు, అంతా చేస్తారు. చెప్తున్నారు వాళ్ళు చీకటి పడగానే పడుకుంటారని. ఎంత హాయ్ అనిపించింది. మళ్ళీ సూర్యరశ్మి కాకముందే లేస్తారు. అంటే వాళ్ళ దగ్గర లైట్స్ లేవట. అందుకని వాళ్ళు ఇలా వెలుగు కనిపిగానే లేస్తారు. అసలు నాకు కూడా ఎంత లైట్ అనిపించింది బాడీ, వాళ్ళు పెట్టే ఫుడ్ తింటే. అసలు అది కూడా ఇంక నేను పెట్టే ఫుడ్ తినే ఆయన అలా అన్నారంటే ఇమాజిన్. మేము ఎప్పుడు బయటే ఉంటాం, రాగానే బయట వాకింగ్ చేస్తాము, బయట కూర్చుంటాము, లైట్ ఫుడ్ తింటాము. అలా తిని కూడా అక్కడికి వెళ్ళి అసలు ఎంత లైట్ ఉందని, ఎంత బాగుంది. అలా మనం రాత్రి చీకటి పడేటప్పుడే పడుకోవాలి. పడుకుని పొద్దున తెల్లవారే అప్పుడు లేవ్వాలి. ఇది కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్తున్నారు. ఇది చాలా కరెక్ట్ అది. కానీ మనము ఈ లైటింగ్ గీటింగ్ అన్ని తెచ్చుకుని కళ్ళని పాడు చేసుకుని ఇంకా ఇప్పుడు ఈ ఫోన్లు, ఈ ఇంటర్నెట్లు, ఇవన్నీ ఏఐ ఇవన్నీ వచ్చి మనం నాశనం చేస్తుంది. యాక్చువల్లీ మన యొక్క ఆత్మ శక్తిని తగ్గిస్తుంది. అందుకే భూమి మీద నడవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చెప్పులు లేకుండా భూమి మీద నడవండి. ఏ పార్క్ అయినా వెళ్ళి చెప్పులు ఒక పక్కన దాచిపెట్టుకుని, లేకపోతే ఆ చెప్పులు పోతాయి మళ్ళీ, జాగ్రత్త. సో చెప్పులు దాచిపెట్టుకుని అద్భుతంగా అర్ధ గంట అయినా రోజు 30 minutes అయినా వాక్ చేయండి. నేను ఇప్పుడు నాకు తులసి చెట్లు, మింట్, కూరగాయలు అన్నీ ఉంటాయి నాకు. నేను చూపిస్తా మీకు. అక్కడ బయటికి అక్కడ ఆ వెళ్తే మనము, నేను చెప్పులు లేకుండానే వెళ్తా. గడ్డి మీద అంతా చెప్పులు లేకుండా వాక్ చేస్తా. చెప్పులు లేకుండానే సన్ గేజింగ్ చేస్తా, మూన్ గేజింగ్ చేస్తా. అక్కడ చెట్టు కింద కూర్చుని రోజు మెడిటేషన్ చేసుకుంటా రాత్రి. మూన్ కింద, మూన్ ని నా థర్డ్ ఐలోకి ఫీల్ అయ్యి నా బాడీలో అంతా మూన్ ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవుతూ చేస్తా. మొదట్లో అట్లా చాలా గంటలు చేసేదాన్ని బయట కూర్చుని మూన్ తో. ఆటోమేటిక్ గా నాకు అసలు ఇప్పుడు జీరో ఆలోచన స్టేట్ లో ఉన్నా. అసలు ఏదైనా ప్రెసెంట్ లో ఉంటాను, వేరే ఆలోచనలు ఉండవు. ఆ అద్భుతమైన జీవితం. అసలు నెగిటివ్ అనే వర్డ్ నాకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఎవరన్నా అంటే కూడా అది ఒక వర్డ్ ఉంటుందా, నిజమా మీకు అట్లా ఆలోచనలు వస్తాయో అని అడుగుతాను. ఎందుకంటే ఆ స్టేట్ కి అందరం పోగలము. నేను పోయితే మీరు ఎందుకు పోలేరు? కాకపోతే నేను దాని పై వర్క్ చేసిన. నాకు ఒక్కొక్క దాన్ని తీసేసుకోవాలి అనే ఆతృత, ఉత్సాహంతో తీసేసుకుంటూ ముందుకెళ్ళా. మీరు కూడా అట్లాంటి ఆలోచనలు ఉంటే మాస్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను అన్నా కదా, జీర్ణం కావాలి అంటే జీర్ణం నాకు ఈ చెడు ఆలోచనలు 100% పోవాలి, నేను మంచి ఆలోచనలతో జీవిస్తాను, మీరు రోజు అనుకోండి. ఆటోమేటిక్ గా మీకు అదే అవుతుంది. సో మీ ఆలోచనలే మీ సృష్టి. నెక్స్ట్ అమ్మా. మేడం, ధ్యానం మీరు చెప్పేటప్పుడు నేను అంటే పూర్తిగా వినలేక నిద్రలోకి వెళ్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. క్లాస్ అది వరకు బాగా వింటున్నాను. మీరు శూన్య స్థితిలోకి వెళ్తే మీకు ఏం తెలియదమ్మా. అలాంటి స్టేట్ మంచిది, మీకు మంచి హీలింగ్ కూడా జరుగుతుంది. మీరు ఏమి జడ్జి చేయకండి, ఊరికే కూర్చోండి. అది మీరు నిద్ర అని, నేను చేయట్లేదని కొంతమంది మానేస్తున్నారు. అదే శూన్యస్థితి అమ్మా. మీరు శూన్యస్థితి అంటే నథింగ్నెస్ కదా. మరి నేను చెప్పేది మీకు ఎట్లా వినబడుతుంది, నేను చెప్పేది ఎలా తెలుస్తుంది? ఏది తెలియదు. చెప్పేది పడుకుంటున్నామేమో అనిపిస్తుంది మేడం, అందుకని. లేదు, అది మంచి స్థితి. కంటిన్యూ చేయండి దాన్ని. మీకు ఒకవేళ నిద్రలోకి పోయినా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ వింటనే ఉంటది ఇది. ఇంకోటి ఆస్ట్రల్ మాస్టర్స్ చేస్తారు. మీరు నిద్రలో ఉన్నా, ఇప్పుడు మేము వాళ్ళని పిలిచి చేస్తున్నాం కదా, ఎనర్జీస్ ఉంటాయి, చేస్తారు. చాలా మందికి నిద్రలో కూడా సర్జరీలు చేస్తున్నారు. సో మీరు ఏం పట్టించుకోకండి అవన్నీ. ఆ నెగిటివ్నెస్ తీసేయండి. నేను అద్భుతంగా చేస్తున్నా అని మాస్టర్ అన్నారు, నాలో అన్ని మాస్టర్లు హీల్ చేస్తారు అనే ఒక్కటే సంకల్పం పెట్టుకొని కూర్చోండి చాలు. నెక్స్ట్ అమ్మా. సాయి అమూల్య గారు మాట్లాడండి. నమస్తే మ్యామ్.
యాక్చువల్లీ నా చదువు బాగా అబ్స్టకల్స్ లేకుండా ఇంటర్నల్ గాని బయటన్ గాని అబ్స్టకల్స్ లేకుండా నేను బాగా చదువుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి మ్యామ్? అంటే ఎలాంటి ఫార్మేషన్స్ అవి పెట్టుకోవాలి, ఏం అవును, చేయాలి? మీరు నన్ను రోజు అడుగుతున్నారు. నాకు కొద్దిగా నేను దాన్ని షార్ట్ చేసి కొద్దిగా మెడిటేటివ్ స్టేజ్ లో ఉండి రాస్తాను. అందుకని మీకు పెడతా పెడతా అంటున్నా, మర్చిపోతున్నాను ఈ రోజు. ఓకే మ్యామ్. అండ్ ఆల్సో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కి సెల్ఫ్ హీలింగ్ మెడిటేషన్ దానికి కూడా ఉపయోగపడుతుందా మేడం? సెల్ఫ్ ఫీలింగ్ అది ఏది మీరు సంకల్పం పెట్టుకుంటే అది చేస్తారు. ఇప్పుడు మీకు ఎక్కువ తక్కువ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, అది మీకు అబ్స్ట్రకిల్లే కదా చదువుకి, అది రిలీజ్ చేస్తారు వాళ్ళు. మీరు నాకు అద్భుతంగా ఫోకస్ చేసి మళ్ళీ మీరు ఆ నెగిటివ్ వర్డ్స్ కాకుండా మీకు ఏం కావాలో అది చెప్పండి మాస్టర్స్ కి. ఎలా అంటే నాకు అద్భుతంగా ఫోకస్ చేసి నేను చదివింది ఎగ్జామ్ లో వచ్చి అద్భుతంగా నేను గుర్తు పెట్టుకొని రాసేలాగా నాకు శక్తిని ఇవ్వండి అని రోజు కూర్చోండి. మీరు ఆటోమేటిక్ గా శక్తి వస్తుంది. ఇంకొకటి మీరు ఏమనుకోండి అంటే రోజు కూర్చొని కళ్ళు మూసుకుని నేను ఆ పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మను, నేను ఏది చదివినా దాంట్లో ఉన్న సారాంశం నాకు పూర్తిగా నాకు నా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి 100% నాకు గుర్తుంటుంది. నేను ఎగ్జామ్ లో పెన్ను పెట్టినప్పుడు అది ఎంత ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎంత వరకు నేను రాయాలో అంతవరకు నాకు వచ్చి అది పర్ఫెక్ట్ గా రాస్తాను. నేను ఆ పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మను. ఈ ఈ ఈ 4 సెంటెన్స్ లో కంటిన్యూస్ గా అనుకోండి, కూర్చున్నా నించున్నా చేసిన. సో ఇంకా మీరు వరి పెట్టుకోవద్దిగా. ఈ ఈ మంత్రం అనుకుంటూ దీన్ని ట్రస్ట్ కంప్లీట్ లోపల నుంచి బిలీవ్ చేయండి. మీరు మెడిటేషన్ లో కూడా ఇదే మంత్రం అనుకోండి. అనుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా మీరు రాసేటప్పుడు అద్భుతంగా రాస్తారు. ఇప్పుడు మీ అమ్మని కూడా ఇలాగే అనుకోమనండి. మీకు ఎగ్జామ్ లో మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చో ఆ క్వశ్చన్స్ అక్కడ వస్తే నేను అక్కడ 100% రాసినట్టు ఆవిడని ఊహించుకోమనండి. ఎందుకంటే మీ అమ్మ యొక్క శక్తి మీ శక్తి బలం అయిపోతుంది అక్కడ. నేను ఇప్పుడు మా పిల్లల్ని అట్లాగే ఓసారి మా పిల్లలు 12th గ్రేడ్ లో 11th గ్రేడ్ లో ఉన్నప్పుడు సాటర్న్ రాయాలి ఎగ్జామ్. దాంతో కాలేజెస్ సీట్స్ దాని స్కోర్ ని బట్టి మా పెద్దబ్బాయి, వీళ్ళు అనుకుంటారు పెద్దబ్బాయి చాలా స్మార్ట్ మాకంటే, అన్న చాలా స్మార్ట్, అన్నలాగా మేము కాదనుకుంటారు. అయితే అమ్మమ్మ మాకు అన్నలాగా స్కోర్ అంత రాదు, ఆ, మాకు బాగానే అంటే కాలేజీలో దొరికేట్టు వస్తుందిలే, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి నాకు చెప్పారు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు ఏది చదువుతారో అవే క్వశ్చన్లు ఎగ్జామ్ లో వస్తాయి, మీరు రాస్తారు వస్తారు, అదే స్కోర్ వస్తుంది, నాకేమీ లేదు అన్న. అంటే వాళ్ళు నన్ను ఫన్నీగా చూసి వదిలేశారు. నిజంగా కూడా చాలా హై స్కోర్ వచ్చింది. నేను అన్న ఏమైనా హై స్కోర్ వచ్చింది, మీరు అంత అంత ఇదిగా ఉన్నారు, అంత కాన్ఫిడెంట్ ఎందుకు లేదు మీలో అన్న. అంటే కాదమ్మా, ఎగ్జామ్ లో మాకు అన్ని వచ్చినాయి వచ్చాయి, మేము మాకు లక్ అక్కడ మాకు లక్ కలిసి వచ్చింది అన్నారు. నేనన్నా ప్రతిసారి మీకు అలాగే వస్తాయి, మీకు లక్ ఎప్పుడు మీతోనే ఉంటది, ఈసారి ఉంటే నెక్స్ట్ టైం ఎందుకు ఉండదు, మీరు లక్కీ పుత్రులు, మీకు ఇలాగే ఉంటదని చెప్పా. ఇలా మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యి అదే బిలీవ్ చేస్తారు వాళ్ళు. సో మనం కూడా ఇదే ఊహించుకోవాలి. నేను ఎప్పుడు కూడా మెడిటేషన్ లో అదే ఊహించుకుంటా. వాళ్ళ మమ్మీ నాకు ఎవ్రీ మండే వాళ్ళకి టెస్ట్లు ఉంటాయి. మమ్మీ నాకు టెస్ట్ ఉంది, మేము రాము వస్తాము, మరి ఇంట్లో చదువుకోగలుగుతామా, ఎటు పోవడం వద్దు, నువ్వేం ప్లాన్ చేయకు, ఇట్లా ముందే చెప్తారు నాకు. అప్పుడు ఆ మండే రోజు ఒకటే నిమిషం కూర్చుంటా నేను నా మెడిటేషన్ లో. ఒకటే నిమిషం ఆ మండే రోజు వచ్చే టెస్ట్లలో అన్ని వీళ్ళకి వచ్చినాయి. ఎప్పుడు టెస్ట్ అయినా హనుమంతుడు వీళ్ళతోనే ఉన్నాడు, ఎప్పుడు టెస్ట్ అయినా వాళ్ళు చదువుకునేవి వస్తాయి. వాళ్ళు అడిగిన దానికి పర్ఫెక్ట్ గా ఆన్సర్, వాళ్ళ ఆత్మ మైండ్ అన్ని కూడా ఏకమై వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఇది ఒకటే అనుకుంటా నేను, అంతే. ఇంకా వాళ్ళని చదువుకోమనను, వాళ్ళను ఏం చేస్తున్నారు అడగా, తిన్నారా అడగా, తాగారా అడగా, ఏది అడగా, ఇది ఒకటి పెట్టుకుంటా నేను. ఇంకొకటి ఏం పెట్టుకుంటా అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళకి అద్భుతమైన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఆత్మ ముందుకు తీసుకెళ్లే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేర్పించే ఫ్రెండ్స్ ఉన్నారు. హనుమంతుడి దగ్గరుండి వాళ్ళకి ఫ్రెండ్షిప్ అలాగే ఫుడ్, వాళ్ళకి ఏది అవసరమో అవన్నీ చూసుకుంటున్నాడు. ఆయన హనుమంతుడు లైట్ వాళ్ళ మీద ఉన్నట్టు, ఆయన వాళ్ళతోనే తిరుగుతున్నట్టు, ఆ, వాళ్ళని పట్టుకునే తిరుగుతున్నట్టు ఇది నేను ఫీల్ అవుతూ ఉంటా, అంతే. ఇంకా అది ఫీల్ అవుతా తప్ప మరి మళ్ళీ ఏం ఫుడ్ తింటున్నారు ఏం చేస్తున్నారు అంటే అక్కడ నమ్మనట్టు అయిపోద్ది కదా. వాళ్ళు ఏదన్నా చెప్తే చెప్తారు, మా ఆయన అడుగుతారు అవన్నీ. అడిగినప్పుడు నేను పక్కన ఉంటే వింటాను, అంతే. వాళ్ళు బాగానే అన్ని కొనుక్కొచ్చుకుని అన్న బేక్ లాగా చేసుకుని తింటాము అట్లా చెప్తారనమాట. సో ఇంకా వాళ్ళు అద్భుతమైన స్థితిలో ఉన్నారు, అది మనం రోజు ఫీల్ అయితే చాలు. అలాగే మీరు కూడా అట్లాగే ఈ ఆత్మ ఈ శరీరం మీది కాదు, మైండ్ మీది కాదు, అది మీరు అలాగే ఫీల్ అవ్వండి కంటిన్యూస్ గా. హనుమంతుడు లైట్ నాలో ఉంది, అలాంటప్పుడు ఇంకా మీకు నెగిటివ్ ఆలోచన ఎందుకు, డిసప్పాయింట్మెంట్ ఎందుకు, శరణాగతి అందుకే అన్నా కదా. మీరు టోటల్ ట్రస్ట్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే
మీరు ఆటోమేటిక్ గా ముందుకెళ్ళక వెనకకి ఎక్కడి నుంచి వెళ్తారమ్మా? మీరు ఎక్కడి నుంచి నెగిటివ్ ఆలోచనలు వస్తాయమ్మా? రావు కదా. మీరు ట్రస్ట్ ని పెంచుకోండి. ఆయన నాలోనే ఉన్నాడు, కంటిన్యూస్ గా ఆయన లైట్ నాలో ఉంది. నేను ఒక ఒక ప్రేమ జ్యోతిని, అది కూడా అనుకోండి. మీ ఈ 5 words లో నేను హనుమంతుని కాంతితో, ఆ, నేను ఒక కాంతివంతమైన ప్రేమ జ్యోతిని. హనుమంతుడు ఇచ్చిన కాంతితో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో వెళ్తా. ప్రేమ అనే కాంతితో వెళ్తా. అందరు ప్రేమ అనే కాంతి నన్ను అట్రాక్ట్ అవుతుంది. అందరూ ప్రేమతో ఉంటారు నాతో. అద్భుతమైన వాళ్ళే నాతో ఉంటారు. ఇది అనుకోండి, మీ కర్మ కూడా పక్కకి వెళ్తుంది. అద్భుతం. అందరు పాజిటివ్ మాట్లాడతారు, హ్యాపీ మాట్లాడతారు మీతో. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమ అనే జ్యోతిని స్ప్రెడ్ చేస్తా. నిజంగా నేను ఇట్లా వాకిన్ కాగానే అందరూ అని అని ఏం చేస్తున్నావు ఏంటి అని అందరు ఇట్లా నవ్వుకుంటూ నవ్వుకుంటూ నా దగ్గరికి వస్తారు. ఎందుకు? అది నేను ఆల్రెడీ సృష్టి చేశాను వెళ్ళక ముందే ఆ ప్లేస్ కి. నేను వర్క్ ఇలా వెళ్ళగానే అందరు అంటారు, అబ్బా నువ్వు అసలు కాలు పెట్టగానే క్లయింట్లు కాల్స్ వస్తాయి, క్లయింట్లు వస్తారు, వాళ్ళందరూ మంచిగా చేయించుకునే క్లయింట్లు వస్తారు, అద్భుతమైన పీపుల్ వస్తారు, నీ ఎనర్జీస్ అసలు వేరు అంటారు. అది నేను ఆల్రెడీ సృష్టి చేసుకుని అక్కడికి వెళ్ళా. సో అందుకని మీరు, నేను గొప్ప అన్నది కాదు, మనం సృష్టి చేసుకుంటే మాస్టర్స్ మనతో ఉండి హెల్ప్ చేస్తారు మనకు, అంతే. అది ఎవరమో గొప్ప కాదు, అందరము గొప్పే. అందరము పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మలమే. నాకున్న శక్తి మీకు ఉంది, కాకపోతే మీరు వర్క్ చేయాలి దాని మీద. అదే నేనేం చేశానో మీకు అదే నేర్పిస్తున్నాను, అదే మీరు చేయండి, మీకు అవుతుంది. ఎందుకంటే భగవంతుడు పార్షాలిటీ ఉండడు కదా, నాకోటి మీకోటి చేయడు కదా. చెప్పండి మ్యామ్. నేను రాముడు భక్తురాలు మ్యామ్. ఎక్కువ రామ మంత్రం అనుకుంటూ ఉంటాను లోపల. ఆ, పర్ఫెక్ట్. ఆ, రాముడి మంత్రం అనుకుంటూ ఇలా ఆంజనేయ స్వామి నా హెల్ప్ ఉన్నట్టు అనుకోవచ్చా మ్యామ్? అంతే కదమ్మా. ఆంజనేయుడు ఏమంటాడు? మీరు రామరామ అంటే నేనే వచ్చి చేస్తా, ఎందుకంటే నా రామునికి శ్రమ ఇవ్వను నేను, ఆ లోకం నుంచి ఇక్కడికి రావడం వద్దు, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీకు చేస్తా అని అంటాడు కదా. ఉంది కదా. అవునండి. మరి మరి ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? మళ్ళీ అనుకోవచ్చా అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది మీకు? ఓకే. రామ అంటే నేను మీతోనే ఉంటా. రామ అనే పదం ఎక్కడుందో అక్కడ ఉంటా. మీతోని హనుమంతుడు ఉన్నాడు, కాకపోతే మీరు ఆయన అడగట్లేదు, హెల్ప్ తీసుకోవట్లేదు, అదే డిఫరెన్స్. ఓకే. ఓకే. ఆ నెగిటివ్ ఆలోచనను ఆయన పెట్టేసేయండి, ఆయన లైట్ పెట్టేయండి ఆ మైండ్ లో. పెట్టేసి నువ్వే చూసుకోని ఆయన, ఈ ఆలోచనలన్నీ నువ్వే చూసుకో, నీకే అంకితం అని చెప్పండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీకు ఏం కావాలో అది వస్తుంది ఆ మైండ్ లోంచి. అసలు చాలా డిప్రెషన్. సింపుల్ లైఫ్ అన్నది, సింపుల్ అమ్మా. ఓకే. ఓకే. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇవి తగ్గడానికి ఏం చేయాలి మ్యామ్? అసలు మీకు హనుమంతుడే మీతో ఉంటే ఇంకా యాంగ్జైటీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆయన మిమ్మల్ని దగ్గరుండి కాపాడుతాడు కదా, చేతుల్లో ఎత్తుకొని కాపాడుతాడు కదా. ఆ ట్రస్ట్ ని పెంచుకుంటే మీకు టాబ్లెట్లు ఎందుకు? రేపటి నుంచి కట్ చేసుకోండి వాటిని, అంత అవసరం లేదు. అసలు ఫస్ట్ కూర్చొని ట్రస్ట్ డెవలప్ చేసుకోండి. ఆయన నాతోనే ఉన్నాడు, నన్ను పట్టుకొని ఉన్నాడు, నన్ను చూసుకుంటుండు. నువ్వు రామ అన్నాక ఇంకా ఆయన మీతో ఉండక ఎవరితో ఉంటాడు? టాబ్లెట్లు వేసుకుండా మీకు ఆయన హెల్ప్ కూడా మీకు తెలియకపోతే ఆయన ఏమి హెల్ప్ చేస్తాడు? వెళ్ళిపోతాడు మీ దగ్గర. ఎందుకంటే మీరు హెల్ప్ తీసుకోవట్లే అక్కడ. మీరు ఆయన పిలుచుకుని గట్టిగా చూసుకో, హెల్ప్ చెయ్యు, నేను ఈ టాబ్లెట్లను తగ్గిస్తున్నా, వారం రోజుల్లో మానేస్తా, నేను నీ మీదే టోటల్ 100% ఉన్నా, నువ్వేం చేస్తావో చేసుకో. శరణాగతి కంప్లీట్ చేయండి. ఏముంది, ప్రాణం పోతే పోయింది, మళ్ళీ పుడతాం కదా. సో ఆయన టోటల్ శరణాగతి. ప్రాణం మీద ఆశ కాదు, అసలు దేని మీద ఆశ ఉండొద్దు మనకి. టోటల్ శరణాగతిలో ఉంటే ఆయన చూసుకుంటాడమ్మా మీకు. అంటే నేను హెల్త్ పరంగా నేను చెప్పరాదు మేము మానేమని, కానీ యాంగ్జైటీ దానికి మీకు మైండ్ కి సంబంధించింది. అది మీకు ఊరికే దాన్ని పక్క పడేయచ్చు శరణాగతిలో ఉంటే. అందుకే శరణాగతి శరణాగతి ఎందుకు చెప్తున్నా? శరణాగతి అంటే వాళ్ళ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వడం. 100% డిపెండ్ అయినాక ఇంకా మీకు స్ట్రెస్ ఎందుకమ్మా? హనుమంతుడికి మీకేం కావాలో రాముడికి తెలిసినంత మీకు తెలుసా? మరి తెలియనప్పుడు ఆయన మీద వదిలేసేయండి, మీకు ఎందుకు యాంగ్జైటీ? యాంగ్జైటీ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ట్రస్ట్ లేకపోతే యాంగ్జైటీ వస్తుంది, ట్రస్ట్ లేకపోతే డిప్రెషన్ వస్తుంది, ట్రస్ట్ లేకపోతే నాకు ఎవ్వరు లేరు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను ఎవరికి కాను, అది కాదు కదా. పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మ, మీ అంత ఆనందమైన ఆత్మ ఇంకోటి లేదు. మీకు అద్భుతమైన శరీరం దొరికింది, అద్భుతమైన జన్మ దొరికింది. దీన్ని హాయిగా 10 మందితో పంచుకుంటూ హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళండి. మీరు సేవలో కూడా ఉండండి. సేవలో ఉంటే 5 నిమిషాల్లో మీ డిప్రెషన్ బయటపడుతుంది. మనము వేటు మోక్షాలో ఒకటి పెట్టాము, గూగుల్ ది స్ప్రెడ్ షీట్. అందులో మీరు కనుక వీడియోస్ కనుక, మనకి ఇప్పుడు అర్జెంట్ గా అవసరం ఉంది వీడియోస్ ని షార్ట్ చేయడము, 1 minute. ఇప్పుడు మన క్లాస్ ని క్వశ్చన్ ఆన్సర్ పెట్టడము, అలా ఎంతో మందికి ఉపయోగం అవుతుంది కదా. సో ఇలా కట్ చేసి పెట్టడము మనకు చాలా అవసరం ఉంది అర్జెంట్ గా. సో మీరు యంగ్స్టర్స్ చాలా ఈజీ మీకు చేయడం అవి. ఇలాంటివి చేస్తే మీకు జ్ఞానం వస్తుంది.
ఎట్ ద సేమ్ టైమ్ మీకు మీరు సేవ చేస్తుండ్రు, ఎట్ ద సేమ్ టైం మీకు అన్ని పోతాయి. ఇంకా నెగిటివ్ ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంది, మీకు లేదు కదా. అవును. నెగిటివ్ ఆలోచించడానికి టైం కూడా తీసేయండి. ఉమ్. ఓకే, మళ్ళీ ఓకే మనతో మ్యామ్. సెల్ఫ్ హీలింగ్ లో అవన్నీ రిలీజ్ అయిపోతాయి మీకు. ఈ ఓకే క్షణమే మ్యామ్. అవన్నీ నేను రిలీజ్ చేసుకుంటున్నా, నేను హనుమంతునితో ఉన్నా అని మీరు సెల్ఫ్ హీలింగ్ లో కంటిన్యూస్ గా అనుకోండి. ఓకే ఓకే ఆటోమేటిక్ గా ఫస్ట్ ధైర్యాన్ని డిప్రెషన్ ని రిలీజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా చెడు ఆలోచనలు పోయి ఆటోమేటిక్ గా ఫోకస్ ఉంటుంది స్టడీస్ మీద, ఆటోమేటిక్ గుర్తుంటాయి. సెల్ఫ్ హీలింగ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు నాకు ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నేను హార్ట్ దగ్గర పెట్టాలా మ్యామ్, లేదంటే బ్రెయిన్ దగ్గర పెట్టమంటారు? హార్ట్ హార్టే, బీట్. సెల్ఫ్ ఫీలింగ్ ఇస్ హార్ట్. హార్ట్. ఓకే. హార్ట్ బీట్ వినండి. ప్లస్ హనుమంతున్న బ్రెయిన్ లో లైట్ పెట్టేసుకోండి. ఓకే ఓకే సో ఇక ఏం ఆలోచనలు రావు. ఫ్రీజ్ చేసే నువ్వు దాన్ని మైండ్ ని అని చెప్పి మీరు మంచిగా హార్ట్ చక్రం మీద ఫోకస్ చేయండి. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రాధిక గారు మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్, షాని మ్యామ్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి మాట్లాడదాం. అయితే నేను అడుగుదాం క్వశ్చన్స్ కి లైన్ గా నాకు ఆన్సర్ వచ్చేసింది. అదే చెప్తున్నా కదా మన నేను, ఎనర్జీ లెవెల్స్ అడిగితే అంటే ఆటోమేటిక్ ఎలా తినాలి, అసలు మీరు ఏం తింటారు? అవును మేడం, అసలు మీరు ఏం తింటారు అని అడుగుదాం అనుకున్నాను, నేను అడగకుండానే అదొక ఆన్సర్ వచ్చేసింది. ఇంకొకటి మ్యామ్, నేను కూడా ఇంతకు ముందు మేడం లా హనుమంతుని ఇన్వైట్ చేసుకుని ఆయన లైట్ ని మనం తొడైలోకి ఇన్వైట్ చేసుకుని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయగానే నేను కూడా అది నిద్రపోతున్నాను ఏంటో తెలియదు, అలా వెళ్ళిపోతున్నాను. కానీ కుర్చీలోనే కూర్చుంటున్నాను, కూర్చున్న పోస్చర్ లోనే ఉంటున్నాను. నేను కాన్షియస్ వచ్చేసరికి అంతా బాగానే ఉంటుంది, కానీ ఏంటి నిద్రపోయానా, మీరు చెప్పింది నేను మిస్ అయ్యానా అని అనిపిస్తుంది. అదొక డౌట్, అది కూడా మీరు ఆన్సర్ చేశారు. ఇంకా మేడం, కొంచెం మనం ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా నన్ను ఎవరైనా చూస్తే ఇస్తున్నారు కదా తల్లి, గ్రూప్ మెడిటేషన్ లో ఎనర్జీస్ ఆటోమేటిక్ పెడతాయి. ఈ 41 days ఒక రోజు కూడా మిస్ కాకుండా మంచి ఫోకస్ తో చేసుకోండి, ఆటోమేటిక్ గా మీ ఎనర్జీస్ పెరుగుతాయి. కొంతమంది పిరమిడ్ పెట్టుకుంటే పెరుగుతాయి అంటారు, అది కూడా వుడ్ దైనా లేకపోతే మెటల్ దైనా పెట్టుకోండి, ప్లాస్టిక్ పెట్టొద్దు. ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడకండి పిరమిడ్స్, దాంతో ఓకే పాటు అది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అంటే గ్రూప్ మెడిటేషన్ తో మన ఎనర్జీస్ బాగుంటాయండి. మెడిటేషన్ లో ఓకే అంటే ఇప్పుడు గ్రూప్ మెడిటేషన్ లో ఇప్పుడు 100 మందిని చేస్తున్నారు. ఇప్పుడు నేను 152 మంది ఉన్నాం, 152 మంది కలిసి, ఇంకా యూట్యూబ్ లో ఇంకొక 100 మంది ఉన్నారు అనుకోండి, 250 మంది ఒకసారి కలిసి చేస్తే మీకు 250 టైమ్స్ చేసినట్టు. సో ఎనర్జీస్ ఎంత హై ఉంటాయి, అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ కి వచ్చి మీరు ఏది అడిగినా చేసేయగలిగే శక్తి అక్కడ వస్తుంది. అదే మీరు అదే మీరు అలా చేయలేదనుకోండి, మనం ఒక్కరం కూర్చొని చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ కి రారాదు, ఏ మాస్టర్స్ కూడా మిమ్మల్ని టచ్ చేయరాదు, మీకు ఏం చేయరాదు, హెల్ప్ చేయరాదు. అలాగే మనం ఒక్కరమే కాబట్టి శక్తి ఎంత కొంచెమే ఉంటది, యూనివర్స్ నుంచి వచ్చే శక్తి. ఇప్పుడు ఇంత మల్టిప్లై 250 టైమ్స్ మల్టిప్లై ఎక్కడ, ఒక్కసారి ఎక్కడ ఆలోచించండి. సో ఈ 250 టైమ్స్ మల్టిప్లికేషన్ మీరు ప్లస్ మీరు పూర్తి శరణాగతిలో ఉంటే ఆ మాస్టర్స్ వచ్చి మీకు ఏది మీకు శక్తి కావాలి, నాకు ఆత్మ శక్తి కావాలి అంటే ఆ శక్తిని ఇస్తారు. కొంతమందికి ఏమి తెలియదమ్మా, కామ్ ఉంటారు, ఎక్కువ వైబ్రేషన్స్ రావు, ఏమీ తెలియదు, కామ్ గానే ఉంటారు, ఎట్ ద సేమ్ టైమ్ సూపర్ డీప్ వెళ్తారు. సో వాళ్ళు యాక్చువల్లీ భూమికి బాగా అనుసంధానం ఉన్నట్టు. మీకు హార్ట్ బీట్ ఉంటే మంచిది, హార్ట్ బీట్ కాకుండా వేరే వైబ్రేషన్ రావడము, ఇట్లా బాడీ లేచిపోయినట్టు, బాడీ అంతా వనకడము, అవన్నీ కూడా మీకు భూమితో అనుసంధానం లేకపోవడం. సో హూ నోస్, మీరు చేసి చేసి ఉండొచ్చు అంతకుముందు జన్మలు, మీరు భూమితో అద్భుతంగా అనుసంధానం అయి ఉండొచ్చు. సో అందుకే మీకు ఎక్కువ డిఫరెన్స్ తెలియట్లేదు కూర్చుంటే. అట్లా అని నెగిటివ్ బాగా అంటే అసలు బాగా ఆలోచనలు వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇంకా మనకి ఇంకా కొంచెం ఇట్లా గ్రూప్ మెడిటేషన్స్ లో చేస్తే కామ్ అయిపోతుంది మైండ్. ఇంకోటి అక్కడ మీరు కొంచెం నేను ఇప్పుడు అన్నట్టుగా హనుమంతుంది పెట్టుకోండి లైట్, అప్పుడు కూడా బాగుంది. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటప్పుడు అది కర్మ రిలేటెడ్ కాకపోయినా బ్లాక్ అయినా అయ్యి ఉండొచ్చు అన్నారు కదా, అప్పుడు బ్లాక్ అయితే దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు ఒక్కసారి చెప్పండి మ్యామ్. ఏం లేదు, మీకు దేని మీద అయితే బ్లాక్ ఉందో దాని ఆపోజిట్ గా అనుకుని నాకు ఈ క్షణమే నేను అది అని చెప్పండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లాక్ ఏదో చెప్పండి, చెప్తే నేను దానికి చెప్తా కరెక్ట్.
ఫైనాన్షియల్ గానే మ్యామ్. అది నేను ఒక చిన్న బిజినెస్ కూడా పెడదాము అని చాలా అయితే సరే ఇప్పుడు సరే ఫైనాన్షియల్ అయితే వినండి, ఇంకా డీపర్ వద్దు మనకి స్టోరీ. సో ఫైనాన్షియల్ అయితే మంచి కళ్ళు మూసుకొని, ఆ పరమాత్మ నుంచి వచ్చిన నేను పరమానందమైన ఆత్మను. నేను యాక్చువల్లీ మన దాంట్లో సమృద్ధి కూడా చేస్తున్నా. మనది చేస్తే అందులో అన్ని ఉన్నాయి. స్నేక్స్ ఉంది, అర్థమౌంట్ హౌస్ చేస్తున్నా, ఆ సమృద్ధి చేస్తున్నా, ఆస్ట్రల్ హీలింగ్ చేస్తున్నా. ఇంకేమన్నా కావాలంటే అది కూడా పెట్టుకుందాం అందులో. అంతేగాని మళ్ళీ మీరు సపరేట్ గా మీరు డే అంతా అనుకోండి. ఇప్పుడు నేను చెప్పేది, నేను ఈ 41 రోజులు చేస్తే మీకు అన్నీ ఉన్నాయి అందులో. అది కాకుండా సపరేట్ గా నేను 2-3 సార్లు చేస్తున్న మెడిటేషన్ అంటే ఈ ఈ పర్టికులర్ అనుకోండి, డే అంతా కూడా అనుకోవచ్చు. నేను ఆ పరమాత్మలోంచి వచ్చిన పరమానందమైన ఆత్మని. నేను అద్భుతమైన శక్తితో, ఆత్మశక్తితో, పరమానందంతో భోగ జీవితాన్ని అనుభవిస్తాను. నాకు ఉన్నది 10 మందితో పంచుకుంటాను. నేను ఒక లైట్ వర్కర్ని. నేను ఈ సృష్టికి సహాయకారిని. నాకు వచ్చింది, నాకున్న జ్ఞానము, ఈ శరీరంతో అందరికీ సేవలో ఉంటాను. ప్రతి క్షణము, ప్రతి నిమిషము నేను శరణాగతిలో ఉంటాను. నాకు ఇచ్చిన ఈ సమృద్ధికి నేను ధన్యురాలిని. నాకు ఇచ్చిన ఈ భోగ జీవితానికి నేను ధన్యురాలిని అని అని ఈ వర్డ్స్ అనండి. ఆల్రెడీ వచ్చేసినట్టనండి. మీకు ఆటోమేటిక్ గా మీకు సమృద్ధిలోనే ఉంటారు. ఇంకా సమృద్ధి 3 నెలల్లో తేడా అయిపోద్ది మీ లైఫ్. ఇంకొకటి, మీకు కర్మలు ఉంటాయి మటుకు. కర్మ కాదు బ్లాక్ అని మీరు ఎలా అనుకుంటారు. సో అందుకని కర్మ ఏదన్నా ఉంటే చూపిమని అడగండి నైట్ పడుకునేటప్పుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, డబ్బు విషయంలో కర్మ ఉంటే చూపియండి అని అడగండి. ఇప్పుడు నేను చెప్తున్నా, పడుకునేటప్పుడు మీరు డ్రీమ్ అడగండి, డ్రీమ్ ఇవ్వండి మాస్టర్స్ అని నేను అడుగుతున్నా కదా. అప్పుడు మీరు నాకు, ఇప్పుడు నేను గోత్రు అయ్యే ఫైనాన్షియల్ విషయంలో నాకున్న దుష్కర్మ నేనే చేశానని ఒప్పుకుంటున్నా, నాకున్న దుష్కర్మను చూపియండి అని అడుగుతూ పడుకోండి. మీకు వస్తుంది ఎర్లీ మార్నింగ్ డ్రీమ్. ఆ డ్రీమ్ కి ఇమీడియట్ సారీ చెప్పుకోండి. మీరు డ్రీమ్ డీకోడింగ్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇమీడియట్ గా సారీ చెప్పి, పశ్చాత్తాపం పరివర్తన అనేది ఒకటి ఉంది, అది నేను అందులో పెడుతున్నా రెగ్యులర్ గా. అది మీరు రోజు వినండి. అది కాకుండా 4:30 AM కి సౌమ్య మాస్టర్ చేస్తుండ్రు. మీలో ఎవరైనా సాయంత్రం 6:30కి చేస్తాను అంటే మేము నేర్పిస్తాము. మీరు దాంట్లో పెట్టొచ్చు, కౌన్సిలింగ్ దాంట్లో. నేను పశ్చాత్తాప పరివర్తన 6:30 వేరే వాళ్ళతో చేపిస్తా, అందరికి చేపిస్తాను. ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి చేపిస్తే ఏమవుద్దంటే మీకు కర్మలు దగ్ధం అవుతాయి ఫాస్ట్ గా. ఎందుకంటే మిగతా వాళ్ళ కర్మల్ని మీరు దగ్ధం చేస్తుండ్రు కాబట్టి ఆ పుణ్యం మీకు వస్తే ఏమవుతుంది, మీ కర్మ దగ్ధం అవుతూ ఉంటది. సో అందుకే చాలా మంచిది. ఎవరు చేస్తా అన్నా ఫ్రెండ్స్, డిఫరెంట్ టైమింగ్స్ లో ఇస్తాము. ఆఫ్టర్నూన్ చాలా మంచిది. ఇప్పుడు చూడండి, అల్లా అని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు, రాత్రి చేస్తారు. ఎందుకోసం ఈ 4 టైమ్స్ ఎవ్రీ టైం చేంజ్, వేరే వేరే చేస్తారు. ఇప్పుడు సద్గురు శూన్య అని చెప్పి ఈ 4 సార్లు మనతో 15 నిమిషాలు మెడిటేషన్ చేయమంటాడు. సో ఈ 4 సార్లు ప్రాముఖ్యత ఏంటి? ఎవ్రీడే టైం చేంజ్ అవుతుంది. ఈ ప్రాముఖ్యత ఏంటంటే మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు అద్భుతమైన శక్తి ఉంటుంది, మ్యాగ్నెటిక్ శక్తి ఈ భూమి మీద. అలాగే మధ్యలోకి వచ్చినప్పుడు సన్, అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇంకోటి సన్ సెట్ అయ్యేటప్పుడు అద్భుతమైన శక్తి ఉంటది. ఇంకోటి రాత్రి రాత్రి మనకి మూన్ వచ్చినప్పుడు అద్భుతమైన శక్తి ఉంటది, సన్ పోయి మూన్ వచ్చినప్పుడు. సో అందుకని ఈ 4 సార్లు వాళ్ళు చేపిస్తారు. ఈ 4 సార్లు మనం గనక ఖురాన్ టైమింగ్స్ అని మీరు పెడితే, వాళ్ళకి యాప్ కూడా ఉంది, ఫ్రీ యాప్స్ ఉన్నాయి, పెయిడ్ ఉన్నాయి. అందులో యాప్ తీసుకుంటే మీరు అందులో రోజు టైమింగ్స్ ఉంటాయి. అట్లా కాకుండా కూడా గూగుల్లో మీరు అడిగితే ఆ టైమింగ్స్ చూపిస్తుంది. రోజు చేంజ్ అవుతుంది. 6:32 అని, 6:22 అని, మీరు ఉన్న ప్లేస్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అమెరికాలో ఫ్లారిడాలో ఒక టైం ఉంటుంది, మీకు ఇండియాలో ఒక టైం ఉంటుంది. సో ఆ టైం అడిగితే నాకు ఫ్లారిడా లోకల్వి చూపిస్తుంది ఈ టైమింగ్స్ అని. సో ఇక్కడ మసీద్లు ఫాలో అవుతాయి. అది మనం కనుక ఫాలో అవుతే ఆ టైంకి మనం 15 నిమిషాలు మెడిటేషన్ చేసినా అద్భుతమైన శక్తి మనలోకి వస్తుంది. 15 నిమిషాలు చేసినా చాలు, 10 నిమిషాలు చేసినా చాలు, 5 నిమిషాలు చేసినా పర్వాలేదు, అద్భుతమైన శక్తి మనలోకి డౌన్లోడ్ అవుతుంది. మీరు ఆ టైమింగ్స్ రోజు పెట్టి, ఆ టైమింగ్స్ లో మీరు ఒక టైం పిక్ చేసి చెయ్యండి కర్మ విపాకం. అసలు సూపర్ ఉంటది మీ లైఫ్. సో ఇవన్నీ సీక్రెట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకోసం అల్లా అది చెప్పాడు, రోజు 4 సార్లు వాళ్ళని ఏది ఉన్నా పని పక్క పడేసుకొని చేయమన్నాడు. వాళ్ళు మోక్ష అంటే వాళ్ళు హయ్యర్ డైమెన్షన్ వెళ్తారని ఎందుకు చెప్పారంటే ఇందుకే. మరి ముస్లిమ్స్ ఏంది మేడం అలా ఉన్నారు, ఇలా 4 సార్లు చేసిన అనే క్వశ్చన్ మీ మైండ్ లో వస్తుంది, నాకు తెలుసు అది. సో నేను దానికి కూడా ఆన్సర్ చేస్తాను మీకు.
ఎందుకున్నారంటే ప్రతి ఒక్క ముస్లిం అలా లేడు. అసలు నిజమైన ముస్లిమ్స్ ఎవరైతే ఇవన్నీ ఫాలో అవుతారో వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ప్రేమగా ఉంటారు, దీది దీది అనుకుంటూ. అసలు నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే ఒక జన్మలో నాకు బాగా ముస్లిమ్స్ తో ఆ ఇది ఉంది. ఎంత బాగుంటారో అసలు వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడతారో, మీరు మీరు అంటూ చిన్న పిల్లల్ని కూడా మీరు మీరు అని సంబోధిస్తారు. అత్తని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారో అసలు వాళ్ళు. వాళ్ళు ఉన్నంత అద్భుతంగా అసలు భార్యని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. నాకు తెలిసిన ఫ్యామిలీస్ వాళ్ళు రోజు ఇది పాటిస్తారు. అద్భుతమైన జీవితం ఉంది వాళ్ళకి. సో మనము చూసే వాళ్ళు వేరు. వాళ్ళు ఈ పేరు చెప్పుకుని ఇది చేస్తున్నారు, వాళ్ళు సైజ్ ఆత్మలు. సో వాళ్ళని అందరు ముస్లిమ్స్ అని అనుకోకండి. సో మన దాంట్లో కూడా ఉన్నారు కదా, రేపులు చేసి చంపే వాళ్ళు లేరా? అయితే హిందువులందరూ రేపులు చేస్తారు చంపుతారంటారా? అన్నారు కదా. సో అన్ని రకాలు అంతటా ఉన్నారు. మనం చూసే దృక్పథం కోణాన్ని బట్టి ఉంటుంది. అమెరికాలో కూడా లోవర్ ఎండ్ వాళ్ళు అందరితో పడుకుంటారు, అందరితో పిల్లలుగా అంటారు. అది మనం బట్టి అమెరికాలో అందరు ఇంట్లే అంటే తప్పది. అమెరికాలో చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు మాతో పాటు డాక్టర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ మనలాగానే సెటిల్డ్ మ్యారేజెస్ చేసుకుంటారు. అమెరికాలో ఉన్న అమెరికన్స్ వాళ్ళ నాన్నలు చూపించిన ఫ్యామిలీస్ లో పిల్లల్ని చేసుకుంటారు. అద్భుతమైన కాలేజ్కి వెళ్తారు, బాగా చదువుకుంటారు. ఆ బాగా మంచి ఫ్యామిలీస్ వాళ్ళు. వాళ్ళు అన్ని కూడా డిసిప్లిన్డ్ ఉంటారు, పేరెంట్స్ చెప్పినట్టు వింటారు వాళ్ళు. సో ఈ ఫ్యామిలీలు తెలుసా మనకు, ఈ ఫ్యామిలీలు తెలీదు, ఆ ఫ్యామిలీలు తెలుసా. అందుకని ఎక్కడైనా ఇది అది రెండు ఉంటాయి. ఏ అమెరికన్స్ అని మనం అనరాదు, ఇండియన్స్ అని అనరాదు, ముస్లిమ్స్ అని అనరాదు, క్రిస్టియన్స్ అని రాదు. అన్ని తెగళ్ళల్లో, అన్ని జాతుల్లో అన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళ ఆత్మ నూన్యతను బట్టి వాళ్ళ యొక్క ఆ ఇది ఉంటది అనమాట. ఎన్ని జన్మలు ఇప్పటి వరకు ఎత్తారు, ఎంత నేర్చుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్. దేవి గారు. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మేడం, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు గతంలో మనం ఏదైతే దుష్కర్మలు చేస్తామో ఇప్పుడు మనకు వస్తాయి అంటారు కదా. అయితే ఇమ్మోర్టల్ టాక్ బుక్ లో ఒక సిచ్యువేషన్ లో 9 ఎమోషన్స్ గురించి చెప్తారు కదా మేడం. ఆ ఎమోషన్స్ తాలూకా దాని జ్ఞానం ఏంటంటే ఎదుటివారి యొక్క ఆ భావోద్వేగాల్లో ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళ యొక్క దుష్కర్మలు మన సోల్లోకి అటాక్ అవుతాయి అనేసి విన్నా మేడం. ఇది కరెక్ట్? ఎందుకు మరి మనం నెగిటివ్ దాంట్లోకి వెళ్ళొద్దు, నెగిటివ్ తో మాట్లాడొద్దు, మనం బ్లాక్ చేసుకోండి, హనుమంతుని లైట్ పెట్టుకోండి, ఇదంతా ఎందుకు చెప్పాం? ఈ రీజన్ తోనే కదా. కానీ అందరినీ ఊరికే అది భయపట్టిస్తే బాగుండదు. ఊరికే వాళ్ళ కర్మలు మీకు వస్తాయి అనేది మనం ఎక్కువగా దాన్ని ప్రచారం చెయ్యం. కానీ ఆ నెగటివిటీలోకి వెళ్తే, వాళ్ళ ఎనర్జీస్ లోకి వెళ్తాం అన్న మాటలు మాట్లాడతాం. ఎందుకంటే మనం అటాక్ అవుతాం. కొంతమంది హయ్యర్ సోల్స్ కూడా అటాక్ అవుతారు కదా ఈ నెగిటివ్ దాంతోని. అటాక్ అయ్యి బెడ్ రిడన్ అవుతారు, అయ్యి వాళ్ళ శక్తి అంతా పోగొట్టుకుంటారు. ఎందుకు? ఈ నెగిటివ్ సోర్సెస్ తో ఉండడం వల్ల. ఒకసారి వేరే వేరే నెగిటివ్ ఫోర్సెస్ కూడా వీళ్ళలోకి ఎంటర్ అవుతాయి. దయ్యం అంటాం కదా, అది మనలోకి ఎంటర్ అవుతుంది. మొన్న నేను దీంట్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కువ అదే ఎర్త్ బౌండ్ సోల్స్ గురించి ఎక్కువ నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కోవిడ్ అయ్యాక ఇదే పని అందరికీ. ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసే వాళ్ళు ఎక్కువ లోకి కూడా ఎంటర్ అవుతున్నాయి. వేరే వాళ్ళలోకి ఎంటర్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ చూసే వాళ్ళు మెడిటేటర్స్ కదా. నాతో ఉన్న వాళ్ళంతా మెడిటేట్ చేసే వాళ్ళే కదా. వాళ్ళలోకి సోల్స్ ఎంటర్ అవుతున్నాయి. నేను చూడగానే గుర్తుపడుతున్నది, అమ్మో వీళ్ళలోకి అయ్యింది అని. ఎందుకంటే వాళ్ళకి చెప్తే కొందరు అర్థం చేసుకొని తీసేసుకుంటారు, కొందరు చేసుకోరు కదా. చేసుకున్న వాళ్ళని మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. వాళ్ళకి చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పి వేరే వాళ్ళతో చెప్పించి ఊరుకుంటా నేను. కానీ వాళ్ళు సఫర్ అవుతా ఉంటారు. అందులో ఇమ్మోర్టల్ టాక్స్ లో ఆమెకి, ఆ అమ్మాయి పేరేంటి? ఊర్వి అమ్మాయి పేరు. ఊర్వానేమో దానికి హెడ్. సో ఊర్వి లోకి వేరే ఆత్మను ఎంటర్ అయితే ఈ యొక్క ఎవరు ఈ దేవతా గణాలు వచ్చి రక్షించబోతాయి. మన వాటిని దేవతలు, అశ్వని దేవతలు వచ్చి రక్షించబోతే వాళ్ళకు కూడా ఆ శక్తి సరిపోకపోతే హనుమంతుడు వస్తాడు. ఎందుకు మరి ఆమెకి అటాక్ అయింది? ఎందుకంటే ఆమె లోవర్ ఎనర్జీస్ తో ఉంది. యాక్చువల్లీ ఆమె 14 పోగులు ఉన్న వ్యక్తి, అంటే హైయెస్ట్ డైమెన్షనల్ మనిషి ఆమె. కానీ ఆమె 9కో 10కో పడిపోయింది. ఎందుకు? అంతకుముందు జన్మలో ఆమె శక్తిని అంతా కొడుకుకు దారపోసింది చనిపోతున్నాడని. దారిపోసేసరికి ఆమెది లో ఎనర్జీస్. కానీ ఆమె 14 పోగులుంట నాలెడ్జ్ ఉన్న శక్తివంతమైన సోల్ కాబట్టి ఆమె 9కి పడిపోయింది కాబట్టి లోవర్ ఎనర్జీస్ వచ్చి అటాక్ చేస్తున్నాయి. మరి హనుమంతుడు ఎందుకు వచ్చి ఆమెకు రక్షిస్తున్నాడు అంటే ఆమె హయ్యర్ సోల్ కాబట్టి రక్షిస్తున్నాడు, ఆమె లో పోయింది కాబట్టి.
సో మనం ఎప్పుడైతే వాళ్ళ రక్షణలో ఉండి మనం రక్షించమని అడుగుతామో మనం లోబైనా కూడా వాళ్ళు వచ్చి రక్షిస్తారు మనని. సో ఇవన్నీ నేర్చుకోవాల్సిన అంశాలు అందులో. అసలు ఇమ్మోర్టల్ టాక్ మీద నేను లైట్ వర్కర్స్ లో అంత మొత్తం బుక్ 1 గంటన్నరలో చెప్పా. మీకు అవసరం వింటున్నాను ఉంది మేడం. అదే వినండి అందరు. అవును. అది అది మనము దీంట్లో కంప్లైంట్ పెట్టండి చేయడం మన వల్ల దాంట్లో. కూడా కర్మలు వస్తాయని విన్నా మేడం ఈ మధ్య. కంప్లైంట్స్ అంటే ఈ భావోద్వేగాల వల్ల వస్తాయి కదా మేడం. వీళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళిట్లా అన్నప్పుడు. మనం నెగిటివ్ మాట్లాడితే ఫోన్లు చేసి అక్క వాళ్ళు ఇట్లా చేసిండ్రు, వీళ్ళు అట్లా చేసిండ్రు, చెల్లి వాళ్ళది, అమ్మ వాళ్ళది, అమ్మ మా ఆయన ఇట్లా తిట్టాడు, అమ్మ అది అంటే ఏమవుతుంది? అంత అంత నెగిటివ్ కాదా? అరే నేను చేస్తేనే నాకు వచ్చింది, నా మొగుడు తిట్టాడని ఊరుకోవచ్చు కదా మీరు. థ్యాంక్ యూ అని మొగుడుకు ఒక థ్యాంక్ యూ పడేయచ్చు కదా, పడేయం. అమ్మా నన్ను ఇలా అన్నాడే అంటే ఎందుకు ఊరుకుంటావు, ఊరుకోకే అంటారు, ఊరుకోకోటి వేసేసి అంటారు. అప్పుడు ఏమవుతుంది? మీ కర్మ మీది అంత అసలు మొదటికి వస్తుంది కదా. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ జన్మలో ఇంకా వేసేసేటోడు వస్తాడు, తన్నేటోడు వస్తాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నేర్చుకోలే, అక్కడ నేర్చుకో అంటాడు. తంతున్నాడు అంటాం మళ్ళీ మనం. అసలు ఎప్పుడు నేర్చుకుంటామమ్మా మనం? అదంతా నేర్చుకోవడానికే వచ్చాం మన జన్మ. ఆయన నేర్పించడానికి వచ్చాడు, అత్త నేర్పించడానికి వచ్చింది, మా తల్లి నేర్పించడానికి వచ్చింది, తండ్రి నేర్పించడానికి వచ్చాడు, ఒక ఒక ఆడబిడ్డ నేర్పించడానికి వచ్చింది. అని మనం వాళ్ళ మీద కంప్లైంట్ వర్షంలో ఉంటాం. వాళ్ళకి రోజు పొద్దున్నేస్తే థ్యాంక్ యూ చెప్పుకోండి, ఎందుకంటే మీకోసం జన్మ తీసుకుని మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారు వాళ్ళందరూ. బాబా నా కోసం జన్మ తీసుకొని నన్ను ఉద్ధరిస్తున్నావే తల్లి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి. అప్పుడు ఆమె నీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది వారంలో. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎందుకు హ్యాపీగా ఉంటారంటే ఎవరే కష్టపెట్టినా థ్యాంక్ యూ చెప్తారు, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అబ్బా థ్యాంక్ యూ, నన్ను కష్టపెడుతుండ్రా, ఆహాహా చాలా బాగుంది, నేను నా ఆత్మను ఉద్ధరిస్తుండ్రు, అబ్బా నా కోసం జన్మ తీసుకున్నారా అని మీకు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఆవిడ కర్మ కొట్టే వాళ్ళకి కూడా అరే మాకు టైం వేస్ట్ కర్మ కొట్టడము, ఈమె అసలు అద్భుతమైన దీనిలో ఉంది, శరణాగతిలో ఉంది. ఆ కర్మ దేవతలు కూడా వెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి. అప్పుడు ఏమవుద్ది? అద్భుతమైన జీవితం అయిపోతుంది. ఇంకెక్కడుంది కర్మ అన్నది? లేదు. కర్మ అన్నది మనం సృష్టించుకుంది ఫ్రెండ్స్. అది ఏది మనం వచ్చి కొట్టకుండా మనం అయిపోవాలి, ఉక్కు మనుషులం అయిపోవాలి. మనం అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలి. అబ్బా దేవ థ్యాంక్ యూ, అబ్బా హనుమా థ్యాంక్ యూ, అన్నిటికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకోండి. ఇంకా ఏది మీరు డబ్బు లేకపోతే కూడా అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఈ జీవితాన్ని కూడా నన్ను చూసేలా చేసావు, ఇంకా చూశాను, ఇందులో నేర్చుకోవాల్సింది నేర్చుకున్నా, ఇంక ఇప్పుడు విరివిగా ఇస్తే అందరితో పంచుకుంటానండి. అప్పుడు మళ్ళీ అది స్టేజ్ మారిపోద్ది. ఆ జ్ఞానం కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అబ్బా ఈ మాట ఎప్పుడు అంటదా అంటే నేను ఇస్తా డబ్బులు అని చూస్తుంది. యూనివర్స్ దగ్గర కుప్పలు కుప్పలు డబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు 5 మిలియన్లు $10 మిలియన్ అంటే ఇట్లా పడేస్తుంది మీకు బ్యాంక్ లో, అంత డబ్బు ఉంది. అయితే దాన్ని మీరు ఎలా రిట్రైవ్ చేసుకోవాలన్న సీక్రెట్. కూర్చొని నాకు డబ్బు రావాలి డబ్బు రావాలి, డబ్బు నా మీద పడుతుంది పడుతుంది అంటే కర్మలు ఉంటే కర్మ వచ్చి క్యాచ్ పడుతుంది. ఆ డబ్బును మీ దాకా మీ నెత్తి మీద పండిస్తుంది, అది పన్నేది, అది వచ్చి మధ్యలో క్యాచ్ పడుతుంది. అరే వచ్చినట్టే వచ్చింది మేడం పోయింది అంటారు. అరే నీ అవన్నీ కర్మ ఉంది తల్లి, ఎన్ని రోజులు చెప్తున్నా తీసుకోమని. నువ్వు కూర్చొని మళ్ళీ 30 రోజులు వాళ్ళు ఎవరో ధ్యాన సిద్ధి అదేంటి ధన సిద్ధి అంటే అక్కడ కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళి ఇది బంద్ చేస్తారు నాది, అక్కడ వెళ్ళి కూర్చుంటారు. అరే మేడం అక్కడ చేశాను మేడము, ఆ దాంట్లో చేశాను మేడము, ఆ ఛానల్లో వాళ్ళు మంచి చేశారు 30 రోజులు, నాకు ఇంత డబ్బు వచ్చింది కానీ పోయింది అంటారు. అరే నీ 30 రోజులు వేస్ట్ చేసుకున్నావు, నీ ధనాన్ని వేస్ట్ చేసినావు. నీ కర్మ ఉంది తల్లి, ఫస్ట్ నువ్వు కర్మ తీసుకో. ఏ ఛానల్లో కూర్చున్నా ఫ్రెండ్స్ దానిలో మీకు మీకు నాలెడ్జ్ వచ్చి దాన్ని పట్టుకోండి. పట్టుకోక మళ్ళీ టెంపరీ వాటి కోసం పరిగెత్తారు. నేను టెంపరీ కాదు, మీకు పర్మనెంట్ సొల్యూషన్స్ ఈజీ చెప్తున్నా. వాటిని పట్టుకోండి, పట్టుకొని అద్భుతంగా అందరికి థ్యాంక్ యూ చెప్తూ సారీ చెప్తూ మంచి జీవితాన్ని ముందు తీసుకెళ్ళండి. ఏ కర్మ మిమ్మల్ని కొట్టదు, ఏ డబ్బు మిమ్మల్ని గుంజుకోదు, అన్ని ఇచ్చుకుంటూ వెళ్తుంది యూనివర్స్. మేడం మీరు ఎప్పుడు ఎనర్జీస్ పెంచుకోండి అని ఒక మాట అంటుంటారు కదా మేడం, ఎనర్జీస్ పెంచుకోండి అంటే ఏంటి మేడం, ఎలాగా? సత్యంలో ఉండి ధర్మంలో ఉంటే ఎనర్జీస్ పెరుగుతాయి. రెండవది శరణాగతిలో ఉంటే ఇంకా మీకు ఏ కర్మ కొడుతుందమ్మా? మీరు శరణాగతిలో ఉంటే నాకు అది చెప్పండి. అసలు ఎందుకునే మీకు ఇంకా ప్రాబ్లమ్స్, ఎందుకునే మీకు యాంగ్జైటీ, ఎందుకుంది స్ట్రెస్, ఎందుకు భయపడుతున్నారు? భయం ఎందుకుంది? నమ్మకం లేక. ఆ పరమాత్ముడి యందు నమ్మకం లేకపోతే ఇవన్నీ ఉంటాయి. మరి మనం మోక్ష స్థితికి వెళ్ళాలంటే ఇవన్నీ రిలీజ్ చేసుకుంటే ఆ స్థితే మనకి. ఆ స్థితే నేను డైరెక్ట్ మీకు 9th తలం, మనందరం ఇప్పుడు 4వ తలంలో ఉన్నాం, 4 నుంచి 9కి ప్రమోషన్ చేపిస్తున్నా మీకు నేను. ఈ 9కి ప్రమోషన్ గట్టి పట్టుకుంటే వచ్చేస్తుంది. అది పెద్ద కష్టం కాదు, దానికి సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు. పట్టుకోండి, గట్టిగా బిలీవ్ చేయండి దాన్ని. అని మేడం చెప్పిండ్రు ఇది ఇంతే, నాకు ఒక్క రోజులో దీన్ని నేర్చుకుంటా, ఏ భయం ఏంటి ఇదేంటి,
కొందరు ఆత్మహత్య చేసుకుంటా అంటారు. దీనికి నాకు నాకు మీ మీ నుంచి నాకు ఆన్సర్ కావాలి అసలు ఇది. ఈ ఆత్మహత్య చేసుకుంటా అంటారు, బాగుంది, చేసుకోండి, అద్భుతం. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు చచ్చిపోతున్నారు. సరే, ఆ డబ్బు ఏదో అప్పులోళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? మిమ్మల్ని చంపుతారా? మీరు ఆల్రెడీ మీరే చచ్చిపోతా అనుకుంటారు, చంపనీయండి వాళ్ళని, ఏం ఫరక పడుతుంది? మీరు చచ్చిపోతే ఏంటి, వాళ్ళు చంపితే ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ వాళ్ళు చంపితే మీరు మంచి లోకానికి వెళ్తారు, మంచి జీవితం వస్తుంది నెక్స్ట్. మీరు చచ్చిపోవడం కంటే చంపనీయండి వాళ్ళని, వెళ్ళి చంపండి, ఏం చేస్తారో చేసుకోండి, నాకు లేవు డబ్బులు, నేను ఏం చేయాలి? తీసుకుంటారా? ఉన్నది తీసుకోండి. మీరు ఆత్మగా ఇక్కడ లట్టు లట్టు అని తిరుక్కుంటూ ఒక దేహం లేకుండా ఉండే బదులు ఒక అడవిలో అయినా అద్భుతంగా జీవితం, ఒక ఊర్లోకి వెళ్ళి గుడిసేసుకొని జీవించండి. ఆ జీవితం వద్దు గాని ఆ ఏ లోకానికి లేకుండా ఒక 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 హారిబుల్ దయ్యం లాగా తిరుగుతా అంటారా? తిరగండి, నాకేం అభ్యంతరం లేదు మీరు తిరుగుతా అంటే, కానీ ఇంకోళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తారు మీరు అలా తిరుగుతూ. ఎక్కడికి మీరు వెళ్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ, అక్కడ వాళ్ళ లైఫ్ మటాష్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ మటాష్ అవుతుంది. అందుకని దయాలారా, మీరు ఎవరెవరైతే దయాలుగా ఉన్నారో మాతో కూర్చొని అద్భుతంగా మీ లోకాన్ని మీరు వెళ్ళిపోండి. కాదు మీరు చచ్చిపోదాం అనుకుంటున్నారు, మీరు మా దగ్గర రాకండి పోయినా కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరెవరు అప్పులు ఏది ఉన్నారో వాళ్ళని చంపమనండి, అది బెస్ట్. అట్లా చావండి కానీ ఇట్లా చావకండి ప్లీజ్. అది నా విన్నపం. సో ఇప్పుడు ఎవరెవరైతే చచ్చిపోదాం అనుకున్నారో ఇప్పుడు నా కౌన్సిలింగ్ కి రండి, నేను అద్భుతంగా చెప్తా మీకు. వెళ్ళి ఆ అప్పులోని చంపమని చెప్తా. ఎందుకంటే నాకు అసలు అర్థమే కాదు, చచ్చిపోతా అని నన్ను బెదిరిస్తారు ఇంక చచ్చిపోతా అని. అరే చచ్చిపోమను, చచ్చిపోతే నా ఇంటికి ఎదురు రాకుండా చచ్చిపోయాలి దయ్యమై వచ్చినా నేను ఒక్క రోజులో ఆ ఆత్మలోకాన్ని పంపిస్తా, అది వేరే విషయం. కానీ ఇదమ్మా మనకు ఏమంటారు జ్ఞానం. ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ ఇదే చెప్పండి మీరు. ఎవరైతే అమ్మో నాకు ఈ అప్పులున్నాయి, చచ్చిపోతున్నాయి, ఈ మధ్య ఎన్ని టెక్స్ట్ లో నాకు, మేడం నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది. అరే నువ్వు చచ్చిపోతా అంటే చచ్చిపోతా, నాకు చెప్పడం ఎందుకు మధ్యలో? సరే, నన్ను అడగరు, నాకు చచ్చిపోదాం అని ఉందని ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని చెప్తారు మరి. సో నువ్వు ఏ డేటో ఏ టైమో చెప్పు, నేను కూర్చొని నీ ఆత్మ డైరెక్ట్ పంపిస్తా, అది బెటర్ కదా. ఇదంతా కంటే నువ్వు వద్దు నేను నిన్ను బతలాడి, నువ్వు నన్ను బతలాడి, అది చెప్పి ఇది చెప్పి అది బెస్ట్. నెక్స్ట్ అమ్మా. ధనలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. మేడం, నాది ఏంటంటే మా పాపది మ్యారేజ్ చాలా లేట్ అవుతుంది, సంబంధం మ్యాచ్ సెట్ అవటం లేదు. అది ఎవరి కర్మ, దాని కర్మ లేక నా కర్మ, ఏమని అడగాలి అనేది అర్థం అయితే కావట్లేదు. మీరు నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? మీకు బాధ అయి అడిగారా, లేకపోతే సరేలే బాధే దాని కర్మ? మేడం. మరి బాధ ఉంటే ఎవరికి మరి కర్మ అది? నాదే మేడం. మీ అమ్మాయికి బాధ ఉందా? దానికి ఉంది, నాకి ఉంది, ఇద్దరిది మరి బాధే. ఎవరి కర్మ? అంటే నాది కూడా ఉంది ఏమో అని అనిపిస్తోంది నాకు. ఏమో కాదమ్మా, బాధ ఎవరెవరికి ఉంటే వాళ్ళందరి కర్మలు కలిసి తెచ్చుకున్నాం. ఓకే. బాధ మీ ఆయనకు కూడా ఉంటే మీ ఆయన కర్మ, మీ ఆయనకి ఏ బాధ లేదు, నిశ్చింతంగా ఉన్నాడంటే మీ అందరికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. కాదు నాకు మా అమ్మాయికి ఉంది, ఇంకా కొడుకుంది అంటే వాళ్ళ ముగ్గురికి కర్మలు ఉన్నాయి అని అర్థము. మీరు కనుక డ్రీమ్ లో చూసి తీసేసుకుంటే మీ అమ్మాయికి పెళ్ళైతే మరి ఆమె కర్మ సంగతి ఏంటి అంటే, ఆమె కర్మ ఇంకో జన్మకు మూవ్ అవుతుంది, లేకపోతే పోస్ట్పోన్ అవుతుంది. ఈ జన్మకు తెచ్చుకుంది కాబట్టి అది పోస్ట్పోన్ అవుతుంది, ఇంకో రకంగా వస్తుంది ఆ కర్మ. సో మళ్ళీ డివోర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది, మళ్ళీ సేమ్ బర్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఎప్పుడైతే వాళ్ళ కర్మ రిలీజ్ అయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీరు బ్యాక్ వెళ్ళి చూడండి, ఎవరికైతే డివోర్స్లు అయ్యాయో, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ డివోర్స్ అయింది, మళ్ళీ అలాంటి భర్తే వచ్చాడు. ఆ భర్తను కూడా వదిలించుకుంటే పిల్లలు సేమ్ వేగా సతాయిస్తారు ఆమెను. సేమ్. నేను ఒక ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఆవిడ ఫస్ట్ పెళ్లి చేసుకుంది, ఆమె డబ్బంతా ఆయన తినేసేవాడు, ఆ డివోర్స్ ఇచ్చింది. సెకండ్ అతను చేసుకుంది, ఆమె ఒక మంచి ఏదో ఒక ప్లాట్ అమ్మితే 40 కోట్లు వచ్చాయి. ఆ 40 కోట్లు ఎక్కడనో చైనాలో ఏదో స్టీల్ దాంట్లో పెడితే నీకు 100 కోట్లు వస్తాయి అని చెప్పి అన్న పెట్టిండు, అవి పోయినాయి. ఆమె అమ్మో అని ఆయనకు డివోర్స్ ఇచ్చింది. సేమ్ అతను ఇతనికి ఏం తేడా లేదు, కాకపోతే ఇతను ఇంకొంతగా ప్రేమగా ఉండి డబ్బులు తీసుకోవడం, ఆమెనే ప్రేమ లేక డబ్బులు తీసుకోవడం, ఈ రెండే తేడా. ఈ మూడోది అది నటించే ప్రేమ. మూడోది ఆమె ఎప్పుడైతే ఇద్దరు డివోర్స్ ఇచ్చిందో ఇప్పుడు పిల్లలు సేమ్ చేస్తున్నారు ఆమెకి. ఎందుకు? ఆమె కర్మ తీసుకోలేదు. ఆమె ఫస్ట్ మీరు పట్టుకోండి, కర్మ మీరు ఇద్దరు తీసుకోండి, మీరు మీ అమ్మాయి. సో మీరు తీసేసుకుంటే ఆమెకి ఇంకో జన్మకు పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమెకు మళ్ళీ ఇలాంటి భర్తనే వచ్చి డివోర్స్ అయితే మీకు కర్మ లేదు కదా, మీరు బాధ ఉండొద్దు కదా. అందుకని ఆమెకు ఐదర్ మీరు చనిపోయాకనన్నా ఆమెకు వస్తుంది, మీరు పరమపదించాక, లేకపోతే ఆమె ఇంకో జన్మ కన్నా మూవ్ అవుతుంది. కానీ ఆమె అనుభవించాల్సిందే. అందుకని మీ ఇద్దరు డ్రీమ్ అడిగి
దాన్ని ఎంత ఈజీ అమ్మా డ్రీమ్ లో అడిగి తీసేసుకోవడం. మీ అందరు దానికి ఎలిజిబులే, ఎవ్వరు కూడా ఎలిజిబుల్ లేదన్నది తీసేసేయండి మీ మైండ్ లోంచి, కలలు రావన్నది తీసేయండి. మీరు ఎలిజిబుల్ లేకపోతే నా ప్లాట్ఫామ్ మీద ఉండరు. మీరు ఇంతసేపు రాత్రి నిద్ర లేక వదిలేసి నాతో కూర్చోరు. నాతో కూర్చున్నారు వింటున్నారు అంటే మీరందరు ఎలిజిబుల్, మీరందరూ మోక్షానికి ఎలిజిబుల్. మీ అందరికి ఆ పరమాత్మ యొక్క లైట్ ఉంది. ఈ ఈ ఈ 4 లేని వాళ్ళు నా దగ్గర ఉండరు. ఉన్నా ఇంకో సమృద్ధి అని వెళ్ళిపోతారు. చెప్తున్నా కదా మీకు నేను. వాళ్ళు ఇంకో ఛానల్ కి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది లేదు. ఇప్పుడు ఇంకా నేర్చుకునేది ఉంది వాళ్ళకి. మీకు నేర్చుకున్నారు అన్ని. ఏమన్నా నేర్చుకోకపోతే నేను నేర్పిస్తా కదా మీకు జీవితంలో. ఇంకేమన్నా బ్లాక్స్ ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తా తీయడం. నేను తీయ. నాకు ఒక ఆవిడ పెట్టింది ఏమని అంటే, పొద్దున్న నేను లేవగానే విన్నాను. ఆవిడేం పెట్టిందంటే, మేడం నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, మీరు డ్రీమ్ లో చూసి తీసేస్తారా మేడం? ఊరిని ఎవరు నేనే తీసినాక మరి మీరు అందరు ఏంటి హాయి పడుకోండి మీరు పొద్దున్నేసి. నేనేమి మీ కర్మలు తీస్తా, నేనేమి డ్రీమ్ చూస్తా. మరి నాకు 24 గంటలు పడుకోవాలి నేను. ఆమె ఎవరు మన ఆ లక్ష్మణుని భార్య పడుకుంటది చూడండి, ఊర్మిళ నేనా పేరు. సో ఆవిడ పడుకున్నట్టు నేను 24 గంటలు పడుకోవాలి మీ డ్రీమ్స్ ను చూసి మళ్ళీ తీసుకోవడానికి. మళ్ళీ ఇంకో నాకు 24 గంటలు కావాలి. ఎందుకంటే కర్మ ప్రక్షాళన నేను చేయాలి కదా, మీరు కాదు కదా. ఇప్పుడు నేనే కర్మ ప్రక్షాళన చేసి మళ్ళీ నేనే మీ డ్రీములు చూసి నేనే సారీ చెప్పి నేనే శరణాగతి అంటే మీ అందరికి మోక్షం వచ్చినాక ఇదంతా ఎందుకమ్మా మరి? అందరిని ఊహించుకొని అందరూ ఈ క్షణమే తీసేస్తున్నా, ఈ క్షణమే అందరు శరణాగతిలోకి తీసుకెళ్తున్నా అంటే అయిపోద్ది కదా. ఇంత క్లాసులు ఎందుకు, నాకు ఇంత శ్రమ ఎందుకు? అది ఇంకా బెస్ట్ అది. సో అందుకే ఫ్రెండ్స్, ఎవరిది వాళ్ళే సృష్టి. ఇట్లా ఎప్పుడు వేరే వాళ్ళని అడగకండి. అసలు ఆ మాస్టర్లకి పిచ్చి లేస్తుంది మీరు ఇట్లా అడిగినట్టు తెలిస్తే. అసలు ఈమె ఎక్కడుందిరా తల్లి బాబో, ఈమె వేరే వాళ్ళని చూసి ఈమె క్షమాపణ కూడా వేరే వాళ్ళని చెప్పమంటుంది. మీరెప్పుడు గ్రో అవుతారమ్మా? నాకు అది చూసి అసలు నవ్వాలనో ఏడవాలనో తెలియలే, ఆమె ఎక్కడుందిరా రామా అని. ఒకసారి ఆన్సర్ ఇవ్వడానికి కూడా తడబడతాను నేను, ఎందుకంటే ఏమైనా ఆన్సర్ ఇవ్వను నేను. సో అలాంటి స్థితిలో మనం ఉండొద్దు. మనం ఇంకా అద్భుతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఉండాలి. మేడం ఏమన్నా క్వశ్చన్ ఇప్పుడు నేను ఏమని వేసుకోవాలి మేడం? నాకు ఎందుకు వచ్చింది ఇది? ఓకే. నాకు వచ్చింది, నేనే చేసినది. మీరు చేసిందే కదా మీకు వచ్చింది. కాకపోతే బిడ్డ రూపంగా తెచ్చుకున్నారు. మీరు తెచ్చుకోవడం అన్నది ఆ కర్మ. ఒక మీరు ఏది చేస్తే అది వస్తుంది. అంటే ఒక బిడ్డకి భర్తని దూరం చేసిన కర్మ ఉంటే మీకు అదే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఓకే. దాన్నే మీరు చవి చూడాలి, ఆ బాధని. అయ్యో తల్లి అంటే మీరు 4 గంటలు ఎక్కువ చేశారు అంటే ఇంకా ఆ బిడ్డని కొట్టారో ఏమేం చేశారో దూరం చేయడమే కాక అత్తగను ఆడబిడ్డగను ఇంకో రూపమో. లేకపోతే 4 డివోర్స్ కారణం అయ్యాము. సో ఇప్పుడు ఒకటే వచ్చింది అంటే నేను ఇంక ఎన్నెన్ని చేశాను, ఎంత ఎక్కువ చేశాను అనే బాధ, వాళ్ళ యొక్క బాధను ఫీల్ అయితే మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది. అప్పుడు దాన్నే పశ్చాత్తాపం అంటారు, పరివర్తన అంటారు. అప్పుడు మీరు అలా చేసుకోండి, ఆ అద్భుతంగా రిలీజ్ అవుద్ది. మేడం ఒక్క మేడం, నాది ఒక సైట్ ఒకటి ఉంది మేడం, అది రైస్ మిల్లు. అది నా పేరు మీద ఉండాల్సింది తప్పు పడింది. అది 14 కుంటాస్ ఉండాల్సింది 4 కుంటాస్ అని పడింది మేడం. అది 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 కూడా కర్మేనంటారా మేడం? మరి ఎందుకు పడుతుందమ్మా కర్మ కాకపోతే? నాకు చెప్పండి. ఆ 10 నాకు ఇస్తా అంటే నేను మీకు చెప్తా. సరే తీసుకోండి మేడం, మీకు ఇచ్చానంటే నా కర్మ తీరిపోతుంది. ఎవరి కర్మ ఎవరు పోదమ్మా. నాకు ఇస్తే నేను దాన్ని నేను ఈ మెడిటేషన్ వీటికే కదా వాడేది. నేను ఏమన్నా పర్సనల్ వాడుకుంటానా? ఒక మంచి పనికి నేను జోక్ ఉపయోగిస్తాను చేశాను, మీరు ఎవ్వరికి ఇవ్వడం వద్దు. కానీ మీరు అద్భుతంగా అనుకోండి. ఏంటంటే నాకు ఫస్ట్ మీ బిడ్డ తీసేయండి, ఎందుకంటే అది మీకు ఎక్కువ బాధ పెడుతుంది డబ్బు కంటే. ఫస్ట్ బిడ్డ తీసేసుకున్నాక ఈ డబ్బుది డ్రీమ్ అడగండి, వస్తుంది. ఆ వచ్చింది మీరు ఆ డ్రీమ్ వచ్చి తీసేసుకున్నాక మీరు ఆ ఆఫీస్కి వెళ్ళి ఇలా తప్పు పడింది ఇదంతా నాదే, ఫస్ట్ అసలు ఆ ఫెన్స్ పెట్టేసుకోండి. ఫెంట్ పెట్టేసుకుని ఒక బోర్డు పెట్టేసుకుని ఇది 14 నాదే, ఇది తప్పు పడింది అని చెప్పి అక్కడ చేంజ్ చేయించుకోండి. మీరు ఫస్ట్ కర్మ తీసుకొని వెళ్తే మీకు ఈజీగా అయిపోతుంది అక్కడ. అదే చేంజ్ చేసి తిరుగుతుంటే తిప్పుతున్నారు మేడం ఆఫీస్ లో. అందుకే అమ్మా కర్మ ఉంది కాబట్టి 100 అదే అర్థమవుతుంది. ఇంకోటి, అందులో నేను అమ్మినప్పుడు వచ్చే డబ్బు అందులో 1% లేకపోతే ఎంతో కొంత అది నేను డొనేషన్ కరెక్ట్ వేగా నేను డొనేషన్ బాధితులకు ఇస్తా అని చెప్పండి. అవసరం ఉన్న వాళ్ళకి యూనివర్స్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పండి. నాకు చెప్తే ఆటోమేటిక్ గా మీకు అది రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. యూనివర్స్ మనకి ఎక్స్ట్రా ఉన్న డబ్బు 10% ఇవ్వమంటది, మనకు యూజ్ చేసే డబ్బు కాక. అది మనం 10% మనం ఇవ్వనప్పుడు ఏదో విధంగా తీసుకుంటది. అది కూడా గుర్తుపెట్టుకోండి అందరు.
ఆ ఆ 10% మనము ఇవ్వకపోతే ఎవడో వచ్చి మన అకౌంట్ లోకి వచ్చి టక్కున తీసేసుకోవడం ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు నా అకౌంట్ లోంచి ఇంత డబ్బు పోయింది మేడం అంటే అంతే కదా, మనం ఎప్పుడో ఎవరో డబ్బు తీసుకున్నాము. ప్లస్ ఇప్పుడు మనము చేయాల్సిన కార్యాలు చేయట్లేదు, పోతే. సో అందుకే నేను సృష్టికి సహాయం చేస్తాను. ఈ ఈ 14 ఎకరాలు వస్తేనే చేస్తా అంటే మళ్ళీ అక్కడ మీరు కండిషన్ పెట్టినట్టు అవుతుంది యూనివర్స్ కి. అట్లా చేయకండి. అట్లా చేయక ఇప్పుడు కూడా 100 రూపాయలు ఇవ్వండో 1000 మీకు స్తోమత ఉన్నంత ఇచ్చి, నేను సహాయంలో ఉన్నా, నాకు ఇది ఏది నాకు ఇచ్చినా నువ్వు సమృద్ధి, నేను అందరితో సహాయం చేసుకుంటూ నేను కూడా దాన్ని భోగ జీవితాన్ని అనుభవిస్తా అని చెప్పండి. అందరూ అదే. మీరు భోగ జీవితాన్ని అనేటప్పుడు కంపల్సరీ యూనివర్స్ కి సాయం చేస్తానండి, మీకు ఇచ్చేస్తుంది యూనివర్స్. అదొక్కటే మీ నోట్లోంచి వినదలుచుకుంది యూనివర్స్. కానీ కర్మ తీసేసుకోండి. కర్మ తీసుకోకపోతే వచ్చినా మళ్ళీ పోతాయి అవి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికి ఇదే ఆన్సర్ అమ్మా. ఏ ఏ ప్రాబ్లం ఉన్నా ఆన్సర్ ఇదే. బచ్చు శ్రావణి గారు. హాయ్ మేడం. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది మ్యామ్. ఏంటంటే ఆల్రెడీ మనం బర్త్ తీసుకునే ముందు మన సౌల్ మన లైఫ్ అంతా డిజైన్ చేసుకొని ఈ ఏజ్ లో ఇలా ఉండాలి, ఈ ఏజ్ లో ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకొని వస్తాం కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సౌల్లోకి బాడీలోకి సౌల్ ఎంటర్ అయిన తర్వాత సౌల్ ప్లాన్ ఒకటి ఉంటది, మన మైండ్ లో ఒకటి ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేనే మేడం, నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చాలా ఉండే, బట్ అవ్వట్లేదు. నేను మ్యూజిక్ సైడే వెళ్ళిపోయాను, బట్ నాకు అది గట్టిగా ఉంది కానీ అసలు అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మన సౌల్ ప్లాన్ ని మన డిటర్మినేషన్ తోని చేంజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఆ సౌల్ ప్లాన్ ప్రకారమే వెళ్తుందా, లేకపోతే ఎలా అని అది ఒక డౌట్ ఉంది ఇప్పుడు మేడం. మీరు వెళ్ళేది సోల్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారా, లేకపోతే మీకు ఎందుకు అటు ఎందుకు వెళ్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి అది చెప్పండి నాకు ఫస్ట్. అంటే అదే మేడం, సౌల్ ఇప్పుడు నాకు జాబ్ కాదు, చేయాలని మీరు అదొకటి ఉంది, వెళ్ళేది, సేవ మీరు చేయాలని ఉంది, వెళ్ళే అట్ ద సేమ్ టైం సంగీతము జాబ్. యా కాదు, యా మీరు వెళ్ళే సంగీతం సోల్ ప్లానా లేకపోతే అగేనిస్ట్ వెళ్తుండ్రా? ఇది ఒక్కటే నాకు ఎస్ నో సోల్ ఆన్సర్ ప్లాన్, సోల్ ప్లాన్. సోల్ ప్లాన్ అని డిసైడ్ చేసుకున్నా. ఎందుకు డిసైడ్ చేసిన సోల్ ప్లాన్ అని? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, అండ్ ఇప్పుడు నాకు జాబ్ చేయాలని నాకు బాగా అనిపిస్తుంది మేడం. అంటే నేను చాలా ట్రై చేశాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో అంటే నాకు ఓకే అదొక ఓకే ఓకే, ఇష్టం ఉంది, ఆగండి ఆగండి ఇష్టం ఆగండి చెయ్యాలి అని ఆగండి ఇష్టం ఉంది. ఆగండి అమ్మా, నాకు అర్థమైంది, మీరు చాలాసార్లు చెప్పారు అది. ఓకే, మీకు ఇప్పుడు చేంజ్ అయింది. అప్పుడు ప్యాషన్ అది ఉండే, ఇప్పుడు ప్యాషన్ చేంజ్ అయింది. అయితే మీరు ఏమని ప్యాషన్ చేంజ్ డిసైడ్ చేసి అవ్వలేదు, ప్యాషన్ చేంజ్ అవ్వలేదు. నాకు టీచింగ్ ఏంటంటే చేద్దాం అనుకుంటున్నారు? మరి మీరు సంగీతంలోనే టీచింగ్ చేయండి, అది జాబే కదా. యా చేస్తున్నాను మేడం, బట్ ఏంటంటే అదొక ఇష్టం ఉండిపోయింది అనమాట. సాఫ్ట్వేర్ ఓకే, అట్లీస్ట్ ఒక అయితే 1 మీరు year పని 2 years చేయండి. అన్నా చేద్దాము అన్న ఓకే ఇష్టం ఓకే ఉండిపోయింది. ఓకే, మీ సోల్ ప్లాన్ అది అన్నది గ్యారంటీ పక్కా ఏం లేదు, అది మీ మీ యొక్క ఫీలింగ్ అని. మీరు ఏం ఓకే చేయాలంటే ఇప్పుడు పడుకునేటప్పుడు అడగండి. మీరు ఒక్క కర్మ క్వశ్చనే కాదు, మీరు ఏ క్వశ్చన్ అని అడగొచ్చు. ఇప్పుడు నాకు అన్నా కదా నువ్వు ఇందులో ఉన్నావు 100% అని చూపించారని. నేను ఎందుకు చూపించారు, ఎందుకంటే నాకు లోపల ఆ క్వశ్చన్ ఉందేమో, నేను ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా, ఇంకా చేయాలా అనే క్వశ్చన్ ఉందేమో, అందుకని మాస్టర్ మొదలే చూపించేశారు. అందుకని మీరు ఏ క్వశ్చన్ అని అడగొచ్చు, చూపిస్తారు. నా సోల్ ఓకే ప్లాన్ ఏంటి అడగండి, చూపిస్తారు. ఓకే ఓకే మీరు జాబ్ చేయకపోవడానికి ఒక కర్మ ఉంటది, ఎందుకు అనుకుంటున్నారు అది సోల్ ప్లాన్ అని? అది అడ్డు ఓహో పెడుతుంది మీ కర్మ. ఓ ఓకే ఫస్ట్ కర్మ అడగండి. కర్మ చూపించకపోతే కర్మ ఒక 3 రోజులు 4 రోజులు అడగండి, లేకపోతే కూడా చూపిమనండి లేదని. ఓకే. ఇంకొక లేకపోతే డౌట్. చూపియరు, మరి లేదని చూపిమనండి. నాకు కర్మ లేకపోతే లేదని చెప్పండి అనండి. ఓకే. ఇంకొక డౌట్ మేడం. అంటే ఇప్పుడు మన సౌల్ ప్లాన్ ఒకటి ఉంటే మనం ఇప్పుడు చాలా గట్టిగా స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ట్రై చేస్తున్నాం. అది ఎంత అంటే ఇంకా డూ ఆర్ డై అన్న టైప్ లో ట్రై చేస్తున్నాం. అక్కడ మన డిటర్మినేషన్ వర్కౌట్ అవుతుందా, సౌల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సోల్ ప్లాన్ ఏంటి అన్నది తెలియదు. ఓకే, సోల్ ప్లాన్ ఏంటో ఓకే తెలియకపోతే మీరు మీ డిటర్మినేషన్ ఇది అది మీరు అనుకున్నారు, నేను డిటర్మినేషన్ తోని ఇది చేస్తున్నా అగేనిస్ట్ అనుకుంటారు, అదే సోల్ ప్లాన్ కావచ్చు. మీ సోల్ ప్లాన్ కే పోతారమ్మా, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు సోల్ ప్లాన్ కే ఎండ్ అవుతారు. కాకపోతే ముఖ్య ఎక్కడ గాట్ ద ఉందంటే ఆన్సర్. చుట్టూ తిరిగిపోతారు చూడండి, చుట్టూ తిరిగిపోతారు. కానీ మీరు కాకపోతే మీ లోపల నుంచి ఇష్టమయ్యేది ప్రేమతో చేసేది సోల్ ప్లాన్. మీకు డిటర్మినేషన్ ఉండి చేద్దాం అనుకునేది సోల్ ప్లాన్. ఇప్పుడు మీకు జాబ్ చేద్దాం అనేది అదే సోల్ ప్లాన్. కాకపోతే మీ కర్మ అడ్డొస్తుంది. ఆహా
ఓకే అంతేగాని సంగీతం నా సోల్ ప్లాన్ అని మీరు డిసైడ్ చేసుకున్నారు, తప్పది. అది కాదు. అట్లా అయితే అది సోల్ ప్లాన్ అయితే అదే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఈ జాబ్ చేద్దామనే తహతహ ఉండేది కాదు. అక్కడ మీకు కర్మ అడ్డు వస్తుంది కాబట్టి మీరు దాన్ని జయించే తహతహ లోపల నుంచి మీ సోల్ చెప్తుంది, నువ్వు దాన్ని జయించి ఉద్యోగం చెయ్యు అని చెప్తోంది. అక్కడ మీకు కర్మ ఉంది అని చెప్తుంది మీకు సోల్. కానీ మీకు అది ఓకే అర్థం కాక మీరు తప్పు అర్థం చేసుకుని ఇలా. అందుకే నేను మీకు ఆ క్వశ్చన్ అడిగిన, ఎందుకు అసలు సోల్ ప్లాన్ ఎందుకు అంటున్నారు మీరు ఆ మాట. ఓకే ఓకే అది దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ సోల్ ప్లాన్, ఈ ప్లాన్ ఆ ప్లాన్ అని పక్క పెట్టి మీకు ఏది చేయబుద్ధి అవుతుందో అది చేయండి. చేయలేకపోతుందంటే కర్మ ఉంది, దాన్ని పట్టుకోండి మీరు. అంతేగాని అది కొద్ది నాలెడ్జ్ ఎక్కువైపోయింది, మనకు ఎక్కువైపోయి అటు పోతున్నాం. కాదు కాదు, మీరు ఫస్ట్ కర్మనే పట్టుకోండి. మనం కర్మరాహిత్యమైన జీవితంలోకి వెళ్ళాలంటే కర్మను తీసేసుకోవాలి. మనం ఇప్పుడు ఓకే కర్మ పాండింగ్తో ఉన్నాం, మీరు బాధపడుతుంటే పని అవ్వట్లేదంటే కర్మనే, అది ఇంకా వేరే ఏం లేదు. ఓకే వేరే క్వశ్చనే లేదు ఇక. ఇంకా మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ పక్కకు పడేసేయండి. ఓకే బాధ అది ఉంది మనకి మనకు, పని అవ్వట్లేదు అంటే కర్మ ఉంది, లేకపోతే బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ కంటే కూడా ఇప్పుడు మీరు నాకు కర్మనే కనబడుతుంది. బ్లాక్ తెలిసిపోతుంది జనరల్లీ నాకు. ఇప్పుడు మీరు చెప్తే అది బ్లాక్ అమ్మా తీసేసుకోండి అని చెప్తా నేను. సో ఇప్పుడు మీకు అంటే అది మీ బ్లాక్ కి కర్మ కర్మకి డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ ఏంటి బ్లాక్ కి కర్మ? అది ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తా నేను. బ్లాక్ కి కర్మ కంటే ఇప్పుడు ఇప్పుడు మ్, ఇప్పుడు సెక్స్ పరంగా కర్మ ఉందనుకోండి, అప్పుడు నేను ఇది ఆల్రెడీ చెప్పాను. అప్పుడు కర్మ ఉంటే ఆటోమేటిక్ గా హస్బెండే దగ్గర రాడు. అది అది మీరు అనుభవించరు. ఓకే, మీకు కోరిక ఉంటుంది కానీ అనుభవించలేరు, అది ఓకే కర్మ. కానీ ఓకే మీకు బ్లాకేజ్ ఉంది, బ్లాకేజ్ ఉంటే వేరే వాళ్ళని మీరు దగ్గర రానివ్వరు, బ్లాక్ ఉంది కాబట్టి. ఆహా ఓకే బ్లాక్ మీరు మెడిటేషన్ తో తీసేసుకోవచ్చు. అదే కర్మ అయితే మెడిటేషన్ తో పోదు, పూజల వల్ల పోదు. అది అది దాన్ని ఆ ఈ డ్రీము పశ్చాత్తాప పరివర్తనతో తీసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు తీసేసుకో. తీసేసుకోవచ్చు, కానీ పద్ధతులు వేరు, తీసేసుకునే పద్ధతులు వేరు. ఓకే ఓకే మీకు ఇప్పుడు అర్థమైందా బ్లాక్ కి యా అర్థమైంది. బ్లాక్ ఉంటే జాబ్ దొరుకుతుంది కానీ ఇంటర్వ్యూకు భయపడతారు వెళ్ళడానికి. ఇంటర్వ్యూ చేసి వచ్చినా జాబ్ చేయడానికి భయపడతారు, ఉద్యోగానికి పోవడానికి భయపడతారు. అది బ్లాక్. కానీ ఉద్యోగం వస్తుంది, ఇంటర్వ్యూ కూడా భయపడకుండా పోతారు. అది బ్లాక్. అక్కడ కర్మ లేదు, బ్లాక్ ఓకే ఉంది. అది దీనికి ఇది రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్, ఆ తండ్రి ఏది చెప్పినా కూడా భయపడతా ఉంటారు, చేయడానికి భయపడతారు, దగ్గర పోవడానికి భయపడతారు. అందులో తండ్రితో కర్మ ఉంటది, బ్లాక్ ఉంటది. ఎందుకంటే ఆయన అరుస్తాడు, ప్రతిదీ కర్మ ఉంది కాబట్టి అరుస్తాడు, కాబట్టి భయపడతారు. సో అక్కడ బ్లాక్ కూడా డెవలప్ అవుతుంది. ఏ మగవాడిని చూసినా మీరు భయపడతారు, హస్బెండ్ చూసినా భయపడతారు. ఆయనను కూడా అరిచేలాగా అట్రాక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ మీకు అది అలవాటు కదా, మగవాళ్ళు అంటేనే అరుస్తారు అన్నది అది అయిపోయింది మీ బ్రెయిన్ లో. సో ఆ ఎనర్జీస్ తో హస్బెండ్ దగ్గరికి వెళ్తారు, హస్బెండ్ కూడా అరవడం మొదలు పెడతాడు. అక్కడ కర్మ లేకున్నా అక్కడ అరుస్తాడు, ఎందుకంటే ఆ ఎనర్జీస్ మనము రిలీజ్ చేసుకోలేదు కాబట్టి అక్కడ కూడా అదే వస్తుంది మనకి. ఓకే సో అందుకే మనము చాలా చాలా సున్నితమైన లైఫ్ మనది. బ్లాక్ ఉంటే అది తీసుకోవాలి, ఇది ఉంటే అది తీసుకోవాలి, ప్లస్ మనకి కర్మ ఉంటే తీసేసుకోవాలి. సో ఇప్పుడు మీరు స్టోరీ చెప్తే అప్రాక్సిమేట్ గా చెప్తే నేను చెప్పేస్తా, అది బ్లాక్, ఇది కర్మ, ఇది ఈ పని చేస్తే పోతుంది. బ్లాక్ అయితే మనం గైడెడ్ మెడిటేషన్ తో పోతుంది, కర్మ అయితే డ్రీమ్ లో అడిగి పశ్చాత్తాప పరివర్తనతో పోతుంది. చాలా మంది హస్బెండ్ తో కర్మ ఉండదు, కానీ చిన్నప్పటి నుంచి ఆయన అనుభవాలు బ్లాక్స్ తోని హస్బెండ్ కూడా అరిచేటట్టు హస్బెండ్ తో దూరం ఉంటారు, ఆ ఏకం అవ్వరు, ఆ ఆ ప్రేమతో సంతృప్తితో జీవనం ఉండదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి అయిన బ్లాక్స్. అవి బ్లాక్స్, కర్మలు కాదు. స్ట్రక్ ఆయన అయింది. బాగానే ఉంటాడు, కానీ మనమే అన్ని బ్లాక్స్ పెట్టుకుని మనం దూరం ఉంటాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అయిన వారితో. ఆయన అంటాడు, నాకు ఎప్పుడు నువ్వు చెప్పలేదు అలా ఉందంటే, నేను ఇలా ఉండేవాడిని అయ్యో అంటారు అనమాట తర్వాత మన బ్లాక్స్ తీసేసుకున్నాక. ఓకే ఎందుకంటే చాలా మందికి కర్మకు బ్లాక్ కి చాలా మందికి తేడా తెలియక అది ఇది అనుకుంటారు, ఇది అది అనుకుంటారు. కాదది. యా ఈ మీరు మంచి మెడిటేషన్ క్వశ్చన్. చేయడం వల్ల మన ఎనర్జీస్ ఇంక్రీజ్ చేసుకొని బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చా మేడం మనం? అంటే గైడెడ్ తో చేసుకోవచ్చు. అంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుందో, చాలా మంది మెడిటేషన్ చేస్తే కర్మలు పోతాయి, ఇది పోతాయి, అది పోతాయి, అన్ని పోతాయి అని చెప్తారు. కాదు, ప్రాక్టీస్ చేస్తేనే పోతాయి అవి. ఊరికే మెడిటేషన్, నాకు 8 ఏళ్ల నుంచి మెడిటేషన్ చేసే వాళ్ళు నా దగ్గరకు వస్తారు, మేడం ఈ కష్టాలు ఉన్నాయని. ఎందుకున్నాయి మరి అన్ని పోతే? ఉన్నాయి అంటే ప్రాక్టీస్ చేయాలి. అది కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకు ఆ ప్రాక్టీస్ ఈజీగా పోతాయి.
అందుకని మెడిటేషన్ ఫస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే ఓకే ఓకే, ఇస్తాను, ఫుడ్ ఇస్తాను. అయితే అది చేయడం ఇంపార్టెంట్. అలాగే మనము ఆ మెడిటేషన్ శక్తితో ఈజీ చేయడం, డ్రీమ్స్ రావడం ఈజీ, తీసేసుకోవడం ఈజీ, దేవుడితో కనెక్షన్ ఈజీ. అందుకని మేము మెడిటేషన్ చేయమని చెప్తాం. అంతేగాని ఓకే మెడిటేషన్ తో గైడెడ్ మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా మనము మళ్ళీ ఉల్టా మాటలు అనుకోవడం వల్ల, అంటే నాకు అద్భుతమైన భయాలు ఉన్న వల్ల నాకు అద్భుతమైన ధైర్యం ఉంది, నేను నేను ధైర్యంతో దేన్నైనా జయించగలుగుతా, ఎందుకంటే నేను పరమాత్మ నుంచి వచ్చిన పరమానందమైన శక్తివంతమైన ఆత్మని, ఇట్లా అనుకుంటే సరిపోద్ది. ఇట్లా అనుకుంటే ఓకే అది ఎప్పుడు ఆటోమేటిక్ గా అనుకుంటూ మీకు ఉండాలి మేడం మనసులో మెడిటేషన్ చేసేప్పుడు? అదే ఆ లైన్స్ ఎప్పుడు అనుకుంటూ మీకు ఏదైతే పోవాలో, నాకు మీరు ఈ ఈ వేటు మోక్షాలో మీరు నాకు ఈ బ్లాక్ ఉంది అని పెట్టినా ఏం వర్డ్స్ అనుకోవాలో నేను పెట్టేస్తా. యా మీరు షూర్ షూర్ మీరు మోస్ట్లీ వాయిస్ మెసేజ్ లో పెట్టండి, టైపులు చేయొద్దు. చాలా మంది ఇంత పెద్ద యా పెద్ద పారాగ్రాఫ్లు టైప్ చేస్తుండ్రు, నేను నేను నుంచి మెడిటేషన్ చేస్తున్నా, నాకు ఇది ఉంది అది ఉందని. చాలా కష్టం నాకు అవి కూర్చొని రీడ్ చేయడం. అదే లిస్నింగ్ అయితే చూడండి, పని చేసుకుంటూ కూడా చేసుకోగలుగుతాను, నేను లిసన్ చేయగలుగుతా, పని చేసుకుంటూ మెసేజ్ పెట్టగలుగుతా, అవన్నీ చేసుకోగలుగుతా, నాకు ఈజీ అవుతుంది. యా యా షూర్ మేడం షూర్. నేను మీకు పెడతాను. మీరు ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు భయాలు అన్నారా? భయాలైతే భయాలు మీకు భయాలు, కొంచెం భయాలు కూడా ఉన్నాయి మేడం. అంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థింకింగ్, ఆ విజువలైజేషన్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ వరకు ఓకే వస్తుంది, బట్ ఎక్కడో మళ్ళీ ఇది అవుతుందా అదైతుందా అన్న ఆ భయం అనేది తొలగిపోవాలి మొత్తం. ఓన్లీ పాజిటివిటీ ఉండాలి అంటే. ఓకే అమ్మా, అయితే వి నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మేము న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. సో దాని గురించి కొంచెం నా విజువలైజేషన్ థాట్స్ అన్ని ఆ బిజినెస్ పై ఉండాలి, మంచి నడవాలి అని చెప్పేసి నాకు అదొక్కటి నాకు కావాలి మేడం. మీ థాట్స్ మీ బలం కంటే అక్కడ హనుమంతుడిని ఇట్లా ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో వాళ్ళ లైట్ పెట్టేసేయండి అక్కడ ఫుల్. దాంట్లో ఆ లైట్ ఆయన్ని అక్కడ కూర్చొని మొత్తం నడిపిస్తున్నాడు, ఆ బిజినెస్ ఆయనదే, ఆయన లైట్ మొత్తం నిండి ఉంది, ఈ ఫీలింగ్ తో నేను శంకరుణ్ణి నమ్ముతా మేడం, అరుణాచలేశ్వరుణ్ణి నమ్ముతా, తనని పెట్టొచ్చు కదా అక్కడ పెట్టి. మళ్ళా శంకరుడు ఈడు ఉండడు కదా మా భూమి మీద ఉన్నటోళ్ళు. ఓకే, భూమి మీద ఉన్న వాళ్ళని. ఓకే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీకు మనం చేయడం అంటే చేయడం నేను అనగాని, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు గోడుతో పోయేది గొడ్డలతో వచ్చినట్టు, అంటే ఇప్పుడు మీరు చెప్రాస్తో అయ్యే పని ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినట్టుంది. ఓకే ఓకే మేడం, గాట్ ఇట్. సో మనకి ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ సేవకులు కదా, సేవకుల దగ్గర తీసుకోండి. ఎందుకు మెయిన్ పర్సన్ కి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నాకు నా చెప్పు తగింది అన్నట్టు ఉంటది అక్కడ. యా యా ఓకే. అందుకని మీరు ఎవరితో ఏం తీసుకోవాలో అదే తీసుకోవాలి. ఓకే మేడం, హనుమంతుడు కాబట్టి సాయిబాబా చేసుకోండి, సాయిబాబా అయితే ఇంకోటి ఇంకా గణాలను పిలుచుకోండి, ఇంకోటి పిలుచుకోండి, మీ ఇష్టం. కానీ వీళ్ళని పిలుచుకోండి, గణాలు కూడా ఇక్కడ ఉండరు, ఆయనతోనే ఉంటారు అక్కడ. సో ఎవరైతే భూమి మీద ఉంటారో వాళ్ళనే చేసుకోండి. అంజలి గారు నమస్తే మ్యామ్. మీ దగ్గర మేము ఇప్పుడు ఇంత జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా మ్యామ్, ఈ జ్ఞానం అంతా మా ఆత్మకి చేరింది, ఆ ఆత్మలో ఉంది అని మాకు ఎట్లా అర్థమవుతుంది మ్యామ్? ఇది అసలు సూపర్ క్వశ్చన్ అమ్మా, ఇది అసలు $1 మిలియన్ క్వశ్చన్. ఆత్మకి చేరదు, మీరు చేర్చాలి. సో అది కూడా ఒక ఛాలెంజ్ ఉంది ఇప్పుడు మనకి. అది కూడా ఇప్పుడు ఈ టీచింగ్స్ లో మనం అది కూడా చెప్తాము. ఈ బ్లాక్స్ తో పాటు ఏమవుద్దంటే కొన్ని బ్లాక్స్ జన్మల నుంచి తీసుకుంది ఉంటది, కొన్ని బ్లాక్స్ ఏమో ఇప్పుడు చక్రాలలో ఉన్నాయి, వేరే జన్మల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఈ జన్మలో మనము చేసుకుంది మైండ్ లో తిరుగుతూ ఉంటాయి బాగా. సో అవి బ్లాక్స్ ఇవి బ్లాక్స్ ఈ జన్మలో మీరు క్లియర్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మకి మీ చక్రాలలో బ్లాకేజ్ మారుతుంది. అందుకని ఏ జన్మకు ఆ జన్మ క్లియర్ కాదు, పాతవి కూడా క్లియర్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఆ టెక్నిక్స్ ఉన్నాయి, అవే నేను రెగ్యులర్ గా ఇప్పుడు ఈ డైలీ సత్సంగ్ ఎందుకు అంటే ఎన్నున్నాయి మనం నేర్చుకోవాల్సింది, ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కటి తీసేసుకోవాల్సిందే బాడీలోంచి. సో మనము ఒకటి ఈ జన్మలో నేర్చుకున్నాము అంటే అది నేను ఈ క్షణమే ఆత్మకు పంపిస్తున్నా అని చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఆత్మలోకి వెళ్ళకపోతే మళ్ళీ జన్మలో ఇదే రిపిటేషన్. కాకపోతే ఈజీగా ఉంటుంది, మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి కొద్ది ఈజీగా చేస్తారు, మళ్ళీ చేసిందే కాబట్టి. కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఈ క్షణమే నేను ఈ జన్మలో ఏమేమి నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నా, నేను పంపిస్తున్నా. ఎందుకంటే మనకి డ్రీమ్స్ లో చూపిస్తారు ఆత్మలో భయం ఉంది, నాకు ఇక్కడ చావంటే భయం లేదు, కానీ ఆత్మలో భయం ఉందని చూపిస్తారు. అరే నాకు అసలు భయమే లేదు, ఆత్మనేంటి భయం ఉంది అంటే ఈ జన్మలో నేను నేర్చుకున్న చావుని అధిగమించాను, ఆ ఆత్మలో లేదు.
అంటే దీన్ని అటు ట్రాన్స్ఫర్ చేయాలి అని అర్థం. అదే మీకు డ్రీమ్స్ వస్తూ ఉంటే అవన్నీ చూపిస్తారు మీకు. అందుకే డ్రీమ్స్ ఆర్ అసలు ఇంకొక లెవెల్. డ్రీమ్స్ తో కనెక్ట్ అవ్వడం, దాని మించి జ్ఞానం ఇంకోటి లేదమ్మా. మీకు డ్రీమ్స్ లో క్లారిటీగా చూపిస్తారు మనం ఎక్కడున్నాం ఏంటి. ఇప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ అంతా, నా టీచింగ్ అంతా డ్రీమ్సే. ఇంత అద్భుతంగా, ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత గట్టిగా చెప్పేదాన్ని కాదు డ్రీమ్స్ లేకపోతే. సో అందుకే డ్రీమ్స్ డ్రీమ్స్ డ్రీమ్స్. ఇంకోటి చిన్న పిల్ల వాళ్ళకు, ఇప్పుడు శారదా మేడం డాటర్ ఇంటోంది. చిన్న పిల్లలు డ్రీమ్స్ అడిగితే అద్భుతంగా ముందుకెళ్తారు. అద్భుతంగా ఉన్నవన్నీ బ్లాక్స్ అన్ని జన్మ జన్మలే తీసేసుకుని వాళ్ళు ఎన్లైటెండ్ ఊరికే 1 year లో అయిపోతారు. అందుకని పిల్లల్ని కూర్చోబెట్టండి. పిల్లల్ని డ్రీమ్స్, ఇప్పుడు మనకి పిల్లలది సపరేట్ ఉందమ్మా. ఎవ్రీడే 7:30 PM ఇండియా టైం, అమెరికా టైం అవుద్ది, ఇండియా టైం పొద్దున అవుతుంది. సో అందరూ దానిలో జాయిన్ కండి. మొన్న పెట్టాము, అనిల్ సార్ పెట్టారు దాన్ని. ఇది మన జాయిన్ కమ్మని పిల్లలు దానిలో జాయిన్ అయ్యి పిల్లలు రోజు అటెండ్ కావచ్చు. రోజు మనకి రాత్రి, అంటే అమెరికా టైం రాత్రి ఉంటది, మీకు పొద్దున అవుతుంది. దానిలో పిల్లల తర్వాతనే జాయిన్ చేయండి. అట్లీస్ట్ లైవ్ లో కాకపోతే కనీసం యూట్యూబ్ లో అయినా చూడమనండి. మ్యామ్ ఇంకో క్వశ్చన్ మ్యామ్. నాకు ప్రతి పౌర్ణానికి అమావాస్యకి ఎర్త్మన్ సోల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఆత్మ ప్రణాళిక అవి పంపించటం కోసమే నేను పుట్టానా అని దాన్ని నేను కన్ఫర్మ్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా అవసరం లేదు. ఏమన్నా? మీకు ఏ కన్ఫర్మేషన్ అవసరం లేదు. మీరు చాలా నేర్చుకోవడానికి పుట్టారు, వాటిని పంపడానికి కాదు. అవి వచ్చినప్పుడు పంపండి. ఇట్లాంటి అన్ని ఫీలింగ్లు వద్దు మనకు. హాయిగా మీరు ఏం నేర్చుకోవడానికి, నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేర్చుకుంటా అనుకోండి. అవి వస్తే పంపండి. దాని మీద ఫోకస్ మీరు పెట్టొద్దు. ఓకే పంపితే మీకు బోల్డ్ అంత ఎనర్జీస్ వస్తాయి, బోల్డ్ అంత పుణ్యకర్మ వస్తుంది, మంచిది పంపితే అంతే అనుకోని పంపండి. కానీ దీనికోసమే నేను పుట్టినా అన్నది రాంగ్. అది మీ ఆత్మ ఉద్ధరణకు పుడతారు, వేరే ఎవరు ఉద్ధరణకు మనం పుట్టం. నేను వచ్చింది సింగిల్ గా, పోయేది సింగిల్ గా. నా ఉద్ధరణకే నేను పుట్టాను. మరి మీరు పొద్దున్న సాయంత్రం కిందకి ఆ క్లాసులు చెప్తున్నారు, నా ఉద్ధరణకే నేను చెప్తున్నా. నా ఆత్మ ఉద్ధరణకి నేను క్లాసులు చెప్తున్నా, వేరేళ్ళకి హెల్ప్ చేస్తున్నా. అంతేగాని ఏ రీజన్ తో కాదు. మీరు కూడా అలాగే జీవించండి. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మాట్లాడండి అమ్మా, మీరు చెప్పండి జ్యోతిర్మయ్య గారు. అని మ్యామ్ మాట్లాడాను. నాకు కొంచెం డ్రీమ్స్లో కొంచెం ఎప్పటి నుంచో చాలా ఉన్నాయి, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. సోల్ ట్రావెల్ని ఎలా గుర్తించాలండి? మీరు ఏదో ఆకాశంలో ఎగురుతున్నట్టు ఉంటది, నీళ్ళల్లో స్విమ్ చేస్తున్నట్టు ఉంటది, కానీ లైట్ గా ఉంటది బాడీ. మీకు తెలీదు, చీకటి లాగా ఉంటది కొద్దిగా. చెట్లలోంచి పోతున్నట్టు ఉంటది. పైన 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 నేను ఆకాశంలో ఎగరగలను అని మీకు అదొక ఫీలింగ్ ఉంటది అనమాట. అదే అండి. నాకేదో స్కేట్ బోర్డ్స్ లాగా ఉండి నేను మొత్తం ఎక్కడికంటే అక్కడికి ఇట్లా వెళ్ళిపోగలను అన్నట్టుగా నేను ఆడ ఫీల్ అవుతూ ఉంటా. ఎటంటే అటు వెళ్తూ ఉంటా. అందరికి చెప్తూ ఉంటా నేను ఆకాశంలో ఎగరగలను, ఎటంటే అటు వెళ్ళగలను అని చెప్తుంటా. ఎందుకంటే అది సోల్ ట్రావెల్ అది. సో అట్లా మీకు తెలిసిపోతుంది. అక్కడ లైట్ బాడీ ఉంటది, కింద అందరూ కనబడతారు. ఒకసారి వేరే సోల్స్ కూడా మనతో పాటు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా మీరు పొద్దున్నేస్తే అది ఫీల్ అవుతారు, అంటే గుర్తుంటే ఫీల్ అవుతారు. నాకు గుర్తు పెట్టుకుంటా అని పడుకోండి. నా సోల్ ట్రావెల్ నేను గుర్తు పెట్టుకుంటా, నేను ఎక్కడికి వెళ్తానో నాకు గుర్తుంటది, గుర్తుండే శక్తిని ఇవ్వండి మాస్టర్స్ అని మీరు మెడిటేషన్ లో బాగా అనుకుంటే ఆటోమేటిక్ గా అవి గుర్తుంటాయి. మీరు ఏమనుకుంటే అదే సృష్టి కదా. మీరు మెడిటేషన్ లో అనుకోండి. గుర్తుంటుంది మ్యామ్, కానీ దాన్ని కాదు, మనం మీకు డబ్బు కావాలా, అద్భుతమైన జీవితం కావాలా, మీకు సోల్ ట్రావెల్ కావాలా, ఇవన్నీ డిసైడ్ చేసుకుని అవి మీరు మెడిటేషన్ లో అనుకోండి, అవి వస్తాయి. దీన్ని ఇంప్రూవైజ్ చేసుకోవటం, ఇంకా అది మనం కంట్రోల్ చేయడం అట్లా ఏమన్నా ఉంటుందా మ్యామ్? ఇంప్రమైజ్, కంట్రోల్ అన్ని చేసుకోవచ్చు. నేను అన్నా కదా ఇప్పుడు ఆన్సర్. మీరు మెడిటేషన్ లో అనుకుంటే అన్ని అవుతాయి. మెడిటేషన్ లో కూడా సోల్ బయటకి వచ్చి ఓసారి ఊరికి వెళ్తాం మనం, మన అమ్మమ్మ ఊరికి, నాన్నమ్మ ఊరికి, అట్లా కూడా వెళ్తాం. అక్కడ కూడా అన్ని చూసుకుని వస్తాం. సో ఒక్కోసారి మన ఇంటికి వెళ్తాం, ఎందుకంటే మేము ఉంది అమెరికా, మీరు ఇండియాలో. అక్కడ పడుకొని ఉంటారు, అమ్మ పడుకొని ఉంటుంది, నాన్న పడుకొని ఉంటారు. వాళ్ళందరూ బాగున్నారా అన్ని చూసుకుని మళ్ళీ ఇంకో సిస్టర్ ఇంటికి వెళ్ళి అలా మీరు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. కాకపోతే మీ సంకల్పం, మీరు డే టైంలో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు డ్రీమ్ లో చేసుకుంటారు. నేను డిఫరెంట్ ప్లానెట్స్, లాంగ్ వాల్స్ ఉండి చాలా లగ్జరియస్ గా ఉండి, ఆ లిఫ్ట్స్ అంతా ఉండి, వాష్రూమ్ ఎలా యూజ్ చేయాలో తెలియక చాలా సేపు ఇంకొకటి వాటర్ వరల్డ్ ఉండి, వాటర్ అంతా చాలా ప్యూర్ గా ఉండింది. సో ఐ కెన్ టచ్ చేసి అవన్నీ మీరు వేరే లోకాల్లోకి వెళ్తున్నారు. మరి ఇంకెందుకు ఆ ఒకసారి క్వశ్చన్ అడుగుతున్నారు? నాకు ఎలా తెలియాలని తెలుసు కదా మీరు వెళ్తున్నట్టు, గుర్తుంది కదా. నేనేమో ఇమాజినేషన్ ఏమో అనుకున్నాను నేను.
అది మాది క్లారిటీ కాదు, మీరు నా క్లాస్ వినండి, అవన్నీ వేరే లోకాలని మీకే తెలుస్తుంది. ఇంకొకటి మ్యామ్, కొన్నిసార్లు బ్యాడ్ వైపు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా మనం? అయ్యో, ఇవాళ చాలా క్వశ్చన్లు అవి అయ్యాయి కదమ్మా మీకు. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. మీరు అంటే మ్యూట్ చేసుకుని వేరే పనులు చేసుకుంటున్నారా ఏంటి? లేదు మ్యామ్, నేను వింటున్నాను ఇంట్రెస్ట్ గా. మరి వింటే ల్యాప్ నొప్పేసినా కూడా కూర్చున్నాను మ్యామ్. అట్లా కాదు, కాదు. ఇప్పుడు మీరు నవ్వుతూ స్క్రీన్ పైన చూసి కెమెరాలు ఆన్ చేసుకున్న వాళ్ళు ఎవరినైనా క్వశ్చన్ అంటే ఆన్సర్ చేస్తారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్ గా వింటున్నారని అర్థం. ఎవరైతే ఆ, బొమ్మ లేదో వాళ్ళు నాకు డౌట్. నేను స్క్రీన్ ఆనే ఉన్నాను మ్యామ్. అయితే స్క్రీన్ ఆన్ పెట్టుకోండి, మంచి నవ్వండి. నవ్వి నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, బ్రీత్ అవుట్ చేయండి. మీరు బ్రీత్ అవుట్ చేస్తే మీలోకి రావు, చెప్పానా? అంటే నవ్వుతూ చూడండి, చెప్పానా? మూడోది అక్కడి నుంచి వెళ్ళిపోండి. నాలుగోది, మీరు హనుమంతుని లైట్ పెట్టుకొని నాకు ఇలాంటి స్థితిని ఇమ్మనకండి. నేను ఎప్పుడు పరమానందమైన నవ్వుతూ ఉండే ఆత్మని, అందరు సంతోషమైన ఆత్మలు మనుషులే నాతో ఉండాలి అని అనుకోండి. అంటే వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. మీరు ఇప్పుడు అట్రాక్షన్ అంతా ఈ చెత్త వాళ్ళతో ఉంది, వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. ఇది లాంగ్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను మ్యామ్. బ్యాడ్ వర్షన్ ఒకసారి రెండు సార్లు. తర్వాత అర్థమైంది, బిఫోర్ స్లీప్కి వెళ్ళే ముందు నామస్మరణ చేసుకొని పడుకోవాలి, ఇట్లా బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా హనుమాన్ ఓ, చాలీసా డ్రీమ్స్ వస్తున్నాయా? నిజమైన లైఫ్ కాదా? డ్రీమ్స్ వస్తున్నాయి అంటే బ్యాడ్ డ్రీమ్స్ అంటే అవి మీ దుష్కర్మలు తల్లి. అవి రావాలని రోజు కోరుకుంటున్నాం అందరము. అంటే వాటిని వద్దంటే వేరే ఎట్లా తల్లి? వేరే అయ్యరా, వరల్డ్ లాగా ఉంది మ్యామ్. అది వేరే డార్క్ అవునమ్మా, వేరే మీరు ఎక్కడెక్కడైనా పుట్టొచ్చు కదా. ఏ తలంలో అయినా పుట్టొచ్చు, ఏ మనిషిలాగైనా పుట్టొచ్చు, ఎట్లయినా పుట్టొచ్చు. మీరు జంతువులుగా ఉంటే మనకు కర్మలు రావు, అది చూపెట్టరు. మీరు ఎక్కడైనా పుట్టొచ్చు. ఆ పుట్టిన ప్లేస్ లో మీరు అక్కడ చేసిన కర్మ మీకు చూపిస్తున్నారు ఇప్పుడు గోత్రు అయ్యేది. అయ్యయ్యయ్యో, అంటే ఒక ఆమె వచ్చి చెప్పింది, ఇది నీది వరల్డ్ కాదు, ఇది నువ్వు చూస్తే డిఫరెంట్ గా ఉన్నావు, ఆ నేను వే చూపిస్తాను, అటు నుంచి వెళ్ళు అని చెప్పి గైడ్ చేసింది. మరి తను వచ్చి ఇంకేంటి? మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మీకు? అంటే ఇట్లా ఉంటే డ్రీమ్ లో డిఫరెంట్ బ్యాడ్ వైపు వెళ్తే ఏమన్నా డేంజరా అని. అసలు డ్రీమ్ మీరు అడిగే క్వశ్చన్ ప్రాపర్ గా అడిగి పడుకోండి. నేను చేసిన నేను దుష్కర్మ ఒకటి ఇంతకు చూపెట్టమని అడిగి ముందు పడుకోండి అమ్మా. అలాంటి వాటికి తీసుకెళ్లరు. మీరు ఏదేదో ఆలోచించుకుంటూ పడుకుంటే ఎటటో పోతుంది. మీరు మంచి కాదు మీ మ్యామ్, మీరు సంకల్పం. మీతో పరిచయం క్వశ్చన్ ఇది తెలీదు నాది. ఇది ఒక బిఫోర్ ఇదేమి వినక ముందు ఎక్స్పీరియన్స్ నేను చేశాను. ఫస్ట్ టైం వింటున్నా ఇలా బ్యాడ్ ఒకటి ఉంటది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు అని ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇప్పటివరకు వినలే నేను. సో సో మరి ఆవిడ గైడ్ చేసిందంటే మీరు తప్పుగా వెళ్ళారనే అర్థము. లేకపోతే ఇంకో క్వశ్చన్, అది నా దుష్కర్మనా, నేనే చేశానా ఇవి అని అడగండి. నాకు మీరు చేసింది తప్ప మీకు చూపెట్టరు. కాకపోతే ఇప్పుడు మీకు అది చూసి తట్టుకునే శక్తి లేకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. అది వేరే విషయం. ఓకే. నాకు సంబంధించినంత మటుకు నాకున్న జ్ఞానానికి మీరు చేసిందే మీకు చూపించారు. వేరే వాళ్ళది మనకు చూపెట్టరు. ఆ లోకానికి మనం వెళ్ళాం. నేను జస్ట్ రోమింగ్ అరౌండ్ లో. ఎందుకంటే మీరు సైసాత్మ కాదు, మీరు నెగిటివ్ చేసే ఆత్మ కాదు. కాబట్టి మీరు వాటికి ప్రవేశం మీరు వెళ్ళలేరు. వాటికి నెగిటివ్ రాక్షసులవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనము చదువుకోలేదా మన పురాణాలలో? ఈ రాక్షసుల లోకాలు ఉంటాయి, కానీ అక్కడికి మనం వెళ్ళలేము. ఎందుకంటే మన ఆత్మ పెరుగుదల అయింది, సైసాత్మ కాదు మనం. సో మనం చేసిందే మనకు చూపించినప్పుడు కూడా మనం తట్టుకోలేము. అందుకనే మనకు ఒకసారి డ్రీమ్ చూపెట్టరు, తట్టుకునే శక్తి లేకపోతే. ఎందుకంటే మనం చేసిన అంత ఘోరమైన పాపాలు కాబట్టి. ఒక్కోసారి 100 మందిని చంపినవి ఉంటాయి. ఆ 100 మంది పటాపటా వేసేస్తాం. సో అవి మనకు చూపెట్టకుండా ఏం చేస్తారు? మొన్న ఒక ఆయనకైతే ఇట్లా లిల్లీ పుట్స్ లాగా బొమ్మలు, చెక్క బొమ్మలు లాగా వస్తున్నాయి. ఆ చెక్క బొమ్మలది కాళ్ళు చేతులు కట్ చేస్తున్నాడు, నెక్ అట్లా. అంటే అవి మనుషులే. ఆయన కట్ చేసింది ఆ రక్తము అంతా ఆయన చూడలేడని చెక్క బొమ్మల్ని కొట్టినట్టు చూపించారు, గొడ్డలతో నరికినట్టు. ఈ సినిమాలలో చూపిస్తారు కదమ్మా, అవన్నీ పనులు మనం చేసినాం. డోంట్ వరీ, అవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ అనుభవించే వాటికి మనము సారీ చెప్పి రిలీజ్ చేసుకోవచ్చు అని మనకి యూనివర్స్ చెప్పింది కదా. మనం అనుభవించాల్సిన పని లేదు, కానీ అవి కొన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మన అందులోంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే అవి అనుభవించాలి. అందుకని దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి అని అడగండి. అది చాలా ఇంపార్టెంట్. ఓసారి మీకు డ్రీమ్ చూపించినా అది పోకపోతే నెంబర్ 1 అందులోంచి నేర్చుకునేది ఉంటుంది, నేర్చుకోండి. లేకపోతే ప్రాపర్ గా పశ్చాత్తాప పరివర్తనలో లేరు మీరు అని అర్థం. అంటే ప్రాపర్ గా ఫీల్ అవ్వట్లేదు. ఈ రెండే కారణాలు ఉంటాయి.
మీకు డ్రీమ్ చూసి కూడా పోవట్లేదంటే నేను ఏం నేర్చుకోవాలి అని అడగండి. మేము ఏం నేర్చుకున్నారో అది రిపీట్ చేయండి. అవి వాటిని ఆచరణలో పెట్టండి మీరు నేర్చుకున్నవి. ఓకే మ్యామ్. అంతే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మీరు శ్వేత పశ్చాత్తాప రెడ్డి. పరివర్తన ఉండండి మీరు పోయిన లోకానికి. దాని నిన్నే థ్యాంక్ 2 days అవుతుంది మ్యామ్, చూశాను, ప్రాక్టీస్ చేస్తున్నాను మ్యామ్. శ్వేత రెడ్డి గారు. మేడం హాయ్ మేడం. చెప్పండి. మేడం మేడం మీరు నేను ఒక 1.5 year బ్యాక్ మీరు ఇందాక చెప్పిన కుకింగ్ వీడియో అది విని నేను చాలా ఫాలో అయినా మేడం. అది చాలా డెలిషియస్. నేనైతే చాలా మందికి చెప్పిన మేడం. అది ఇప్పుడు పరిమళ మేడం న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు అన్నారు కానీ నేను వాళ్ళకి కూడా సజెస్ట్ చేసిన మేడం అట్లా నానబెట్టి వండుకోవడం. అసలు ఎంత అంటే అది చాలా అసలు నేను ఎక్కడ వినలే మేడం. ఫస్ట్ టైం ఆ గ్యాస్ వస్తుంది. కొన్ని డేస్ అయితే పప్పు తినడమే మానేసిన రోజులు ఉన్నాయి మేడం. మళ్ళీ మనం చాలా మంది పప్పులు వెజిటేరియన్ కదా, మానేసిండ్రు గ్యాస్ వస్తుందని. అవును, ఆ ప్రోటీన్ వెజిటేరియన్ కదా, లేదు. మళ్ళీ పప్పు తినకపోతే మనకి ప్రోటీన్ ఎట్లా వస్తుంది అనేది మళ్ళీ ఒక భయం కదా మనకి. మీరు చెప్పిన తర్వాత అసలు నేను డైలీ 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 సమ్మర్ అంతా అంత ఎండలో కూడా మంచిగా తిన్నాం మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. నెక్స్ట్ మేడం మీరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పిండ్రు మేడం. అయితే చాలా వరకు అవాయిడ్ చేసిన మేడం. దానికి ఇంకేమైనా మీ దగ్గర మార్గం ఉంటే చెప్పండి మేడం. నేను ఇంకొక 10 మందికి చెప్పేలాగా ఉండేటట్టు నన్ను తయారు చేయండి కాదమ్మా, మేడం. మీకు ఎక్కడ ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది కంపల్సరీ అది చెప్పండి, నేను మీకు మార్గం చెప్తాను. ప్లాస్టికా మేడం? నేనైతే ఇంట్లో అయితే సాల్ట్ బాక్స్ కి అది రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కదా, గ్లాస్ లో సాల్ట్ ఎప్పుడు పోసేసి. సాల్ట్ ఎప్పుడు ప్లాస్టిక్ లో వేయొద్దు, షుగర్ కూడా. ఇంకోటి ఓకే మేడం. నిమ్మకాయ రసము, ఇంకా కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఇది ఎప్పుడు కూడా ప్లాస్టిక్ లో పెట్టద్దు. అది తింటది మంచిగా, ప్లాస్టిక్ అంతా తిని మీకు ఇస్తుంది. స్టీల్ లో అయితే మేడం పర్వాలి, స్టీల్ లో పెట్టొచ్చు, స్టీల్ లో పెట్టొచ్చు. అయితే గ్లాస్ నేను గ్లాస్ జార్స్ ఇంటికి చాలా కూడా వరకు దొరుకుతాయి ఆ అమ్మా రోజు ఇప్పుడు. మీ వీడియో విని కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ తీసేసి స్టీల్ కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నా మేడం. మాక్సిమం ని నేను చేయలేకపోతున్నా మేడం. ఫస్ట్ నేను చేసి ఇంకొకరికి చెప్పాలి అన్నది నా అవసరం ఉద్దేశం లేదమ్మా, మేడం. జ్ఞానం ఎప్పుడైనా మీరు స్ప్రెడ్ చేయడంలో మీరు 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 వీలైనంత చేసుకుంటూ పోండి. మీరు స్ప్రెడ్ చేయడానికి దీనికి అన్ని ఆటంకులు పెట్టుకోకండి. ఏదైనా జ్ఞానం వేరేళ్ళకి ఇస్తేనే మీకు చేయడం ఫాస్టర్ అవుతుంది. ఎప్పుడైనా ఓకే జ్ఞానం మేడం. పంచాలి, మీరు చేసినా చేయకుండా పంచండి. అరే రామా, ఈ జ్ఞానాన్ని దాచిపెట్టుకున్నాడు ఎందుకు? అప్పుడేదో అయితే గాంధీ మహాత్ముడు చేసిండని మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు జ్ఞానాన్ని పంచండి. ఇప్పుడు మనం ఉన్నది కలియుగము, అద్భుతమైన ఫ్యూచర్ యుగంలో ఉన్నాము. జ్ఞానాన్ని పంచండి, పంచితే మీకు వస్తుంది. నేనైతే అదే అనుభవించిన, పంచితే నాకు వచ్చింది. నేను ఎప్పుడైతే చెప్పానో నా మైండ్ ఊరుకోలేదు. నువ్వు ఇది చెప్పినావు కదా, అదేందుకు చేస్తున్నావు, ఇదేందుకు చేస్తున్నావు, ఇది చెయ్యు అన్నతో పుష్ చేయించింది, మళ్ళీ చేశాను అప్పుడు. మీరు అత్తయ్య గురించి ఆడపడుచు గురించి చెప్పారు కదా మేడం. మా అత్తమ్మ విషయంలో అది నాకు 100కి 1000% సక్సెస్ అయింది మేడం. తను కాలు కింద పడి ఫ్రాక్చర్ అయింది. నేను హ్యాపీగానే సర్వ్ చేసిన తనకి మంచిగా. ఆ ఇష్టం. అయితే లాస్ట్ టైం కానీ తను సాటిస్ఫాక్షన్ లేదు ఎప్పుడు కూడా. ఇంకా మా ఆడపడుచులు ఉంటేనే బాగుండనేది ఉంది ఆమెకి. నేను మాత్రం అది పక్కన పెట్టి చేసిన. ఎందుకో మీ వీడియో విన్నా, అది నాకు ఆ టైంకే వచ్చింది మీ వీడియో ఆన్సర్. తర్వాత ఏం చేసినా, నేను బాగా పూజలు చేసేదాన్ని మేడం. అవన్నీ చదువుకోవడం, సాయంత్రం కాలేజ్ నుంచి రాగానే చదవడం అవన్నీ. అయితే నాకు ఏమైంది, నేను ఆమెకి స్నానం నేనే పోయాలి. మరి నా పూజ వల్ల ఆమెకి స్నానం లేట్ అవుతుంది, స్నానం వల్ల తనకి టిఫిన్ లేట్ అవుతుంది, అన్ని నేనే చేయాలి కాబట్టి. దసరా రోజు, లాస్ట్ ఇయర్ దసరా రోజు ఇంకా నేను మేడం చెప్పినారు కదా, ఈ మన సోల్ హయ్యర్ సోల్ లో ఉన్నాం కదా అని చెప్పేసి ఆ దసరా నవరాత్రులలోనే అమ్మ నేను మా అత్తయ్యకే దేవత అనుకొని అన్ని చేస్తున్నా. కరెక్ట్. ఇంకా నేను ఇదంతా నేను ఇంకా పక్కన పెడుతున్నా. మళ్ళీ మా అత్తయ్య మంచిగా అయి తను చేసుకునే వరకు నేను ఇవి మానేయట్లేదు, పక్కకు పెడుతున్నా. తనే అట్లా అనుకొని చేస్తున్నా అనుకున్నా మేడం. సరే తనలో మార్పు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ నేను మీ వల్ల చాలా చాలా చేంజ్ అయినా మేడం. అసలు అది వాళ్ళలో వచ్చిందా అన్నది ఇంపార్టెంట్ కాదు. మన కర్మ పోయినప్పుడు వాళ్ళలో వస్తుంది, వాళ్ళు ప్రేమగా ఉంటారు. ఇప్పుడు మా అయితే అత్తయ్య మేడం నా నాకు పేరు ఇంకా తప్ప. మీరు చెప్పిన తర్వాత నాకు ఆ క్వశ్చన్స్ అనేవి లేవు మేడం. ఇంతకు ముందు అవును, వాళ్ళు ప్రేమగా చూసుకోవట్లేదు, వాళ్ళు నన్ను అవును. యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఒక రిగ్రెట్ చాలా ఉండేది మైండ్ లో. మీ క్లాస్ విన్న తర్వాత అంతా మనమే కదా, అది ఆ పాయింట్ మంచిగా మైండ్ కి ఎక్కింది మేడం. అంతే, నేను మనం కాలేజ్ లో చేసింది చేస్తా మనకు మేడం. వచ్చింది.
కరెక్ట్ కరెక్ట్ ఆ అది కాలేజీలో వర్క్ చేస్తా, అక్కడ కూడా ఏదైనా అయినా ఆ నిమిషం సరే హ్యూమన్ బీయింగ్ కదా, ఫిజికల్ గా బాధ అనిపించేది, కళ్ళకి నీళ్ళు వచ్చే తర్వాత మళ్ళీ ఏదో ఒక వీడియో వినుకుంటూ ఓకే నేనే కదా చేసిన అని ఈ మీరు చెప్పిన తర్వాత సారీస్ చెప్పుకోవడం అనేది ఆ మన బ్రీత్ ఎట్లా అయిందో మేడం, ఆ సారీస్ థ్యాంక్స్ అట్లా అయినాయి మేడం ఇంకా మనకి. మరి కళ్ళలోంచి నీళ్ళు రావద్దు, నీళ్ళు వస్తున్నాయంటే తప్పదు ఎవరన్నా ఏమన్నా అంటే, ఎందుకంటే ఇంకా మీ 2 ఇయర్స్ మీకు నుంచి రావట్లేదు మేడం, 2 ఇయర్స్ నుంచి రావట్లేదు. మనకు రావట్లేదు. వచ్చాయంటే ఇంకా మనం అందులో లేమని అర్థము. ఇంకా రాకుండా హ్యాపీగా బ్రీత్ అవుట్ చేస్తూ నేను ఇచ్చిందే నాకు వస్తుంది, థ్యాంక్ యూ, ఇచ్చినందుకు థ్యాంక్ యూ, చేస్తున్నందుకు థ్యాంక్ యూ, నా ఆత్మని ఇంప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అంటే అయిపోయి అక్కడ. ఎంత అయితే మేడం బాగుంది, సూపర్ నేను అమ్మా. కాంట్రాక్ట్ జాబ్ చేస్తాను, ఆ, కాంట్రాక్ట్ జాబ్ చేస్తాను మేడం. అయితే అందరికి ఒక 2,800 మెంబర్స్ కి పర్మనెంట్ అయింది, 23 మెంబర్స్ మిగిలినారు. ఆ 23లో నేనున్నా మేడం. కానీ ఏ రోజు నేను బాధపడలేదు మేడం. అది బికాజ్ అవర్ మెడిటేషన్ అనేది నాకు మంచి నమ్మకం మేడం. అందరు కూడా అసలు ఏంది ఈమె ఇంత ధైర్యంగా ఉంది, నేను ఇంకా ఎప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉన్నా. కాకపోతే క్వశ్చన్స్ నాకు ముందు నేను మహావతార్ బాబాజీది ఒక హాఫ్-అన్-అవర్ బిట్ ఉంటది మేడం, అదే పెట్టుకొని చేసేదాన్ని ఎప్పుడు చేసిన బస్ లో అయినా ఎప్పుడైనా. అప్పుడు నాకు ముందే ఈ లిస్ట్ లో నా నేమ్ లేదు అనేది, లిస్ట్ రిలీజ్ అవ్వక ముందుకే నా నేమ్ లేదని నాకు అది కలలో చూపించిందా మెడిటేషన్ లో చూపించిందా తెలియదు మేడం. ఇది 2 ఇయర్స్ అయింది జరిగి. తర్వాత లిస్ట్ వచ్చింది, నా పేరు లేదు. అయినా నాకు ఆ రోజు ఏడుపు రాలేదు, బాధ లేదు. అందరూ అడుగుతున్నారు శ్వేత నీ పేరు లేదు, నీ పేరు లేదు, నీ పేరు లేదు అని. కానీ నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నా కానీ నాకు మాత్రం లోపల బాధ లేదు మేడం అసలు చెప్పాలంటే. అది టెస్ట్ తర్వాత మీకు, తర్వాత వచ్చింది మేడం, తర్వాత లిస్ట్ అవుట్ అయింది, పర్మనెంట్ అది ఆర్డర్స్ వస్తుంది వచ్చినాయి. పేరు. ఆ రోజు కూడా నాకు బాధ లేదు మేడం. కానీ నేను ఏదో సంథింగ్ ఏదో జరిగింది. కానీ ఎంత నేను క్వశ్చన్ వేసుకున్నా నాకు ఏ రోజు డ్రీమ్ లో కనిపించలే మేడం నా కర్మ అనేది. కానీ నాకు ఏవో డేట్స్ కనిపిస్తున్నాయి మేడం, ఒక అప్లికేషన్ మీద డేట్స్ కనిపిస్తున్నాయి, డేట్స్ మాత్రం క్లారిటీగా కనిపిస్తలేవు. నాకు ఏదో ఒక రోజు ఫైన్ డే ఆర్డర్ వస్తది, కానీ ఆ డేట్స్ క్లియర్ గా కనిపిస్తలేవు. ఒక 20 సెకండ్ కనిపిస్తుంది కానీ ఇయర్ మంత్ కనిపించట్లేదు మేడం. ఇక నేను తర్వాత దాని గురించి అది వచ్చే రోజు వస్తుంది, నేను వదిలేస్తున్నా, దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే మీరు చెప్తున్నారు కదా ఏదో ఒక బాధ ఉంటేనే దీంట్లో స్ట్రాంగ్ అవుతామని. నాకు ఒకటే ఒక కోరిక మేడం, మీరు నన్ను డెవలప్ చేయాలి, నేను టీచింగ్ చేయాలి. ఆ టీచింగ్ ఎట్లాగో నేను ఇప్పుడు చేస్తున్నా, కానీ మెడిటేషన్ టీచింగే ఇప్పుడు యూత్ కి అవసరం మేడం. ఎందుకంటే నేను రోజు ఒక 400 మెంబర్స్ కి టీచ్ చేస్తా, కానీ నేను వాళ్ళని కనీసం ఒక 100 మెంబర్స్ కన్నా నేను ప్యూర్ గా మెడిటేషన్ నేర్పియాలి. అది నా అంబిషన్ మేడం. అది మీరు ఒక్కసారి నాకు చెప్తే నేను ఫాలో మీరు అవుతా మేడం. ఒక్కసారి మీది ఫోన్ నెంబర్ పెట్టండి అమ్మా. మనం ఎప్పుడైతే మనం టీచింగ్స్ మొదలు పెడుతున్నాం, ఇప్పుడు ఒక ఫామ్ పెట్టినామో ఆ ఫామ్ లో మీ పేరు, అందులో మెడిటేషన్ చేస్తారా ఏది అనేది కాలం ఉన్నట్టుంది, లేకపోతే కాలం యాడ్ చేసైనా పర్లేదు, మీ పేరు పెట్టండి. మీ పేరు పెట్టి అక్కడ రైట్ పెట్టండి, యూత్ కి మెడిటేషన్ అని మనం పెట్టండి. మన వే టు మోక్షలో యూత్ కి ఉందా మేడం? ఓకే మనకు మేడం. సపరేట్ ఛానల్ ఉంది, దాంట్లో మీరు జాయిన్ కండి. ఈ రోజు నేను యూత్ ఛానల్ కూడా పెడతా, కానీ పిల్లలే జాయిన్ కండి, టీచర్స్ జాయిన్ కండి. అందులో మనకి యూత్ అంటే 16 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వాళ్ళే జాయిన్ కావాలి. అందులో వాళ్ళందరూ స్టూడెంట్స్, మనకి వేరే పెద్దవాళ్ళు జాయిన్ కావద్దు. ఓకే, 16 to 30. యా, అది వాళ్ళ క్వశ్చన్ నుండి మెడిటేషన్ చేసుకుంటాం అన్న వాళ్ళే జాయిన్ కండి. తల్లులు జాయిన్ కావద్దు. అందులో తల్లులు జాయిన్ అయ్యి తల్లులు క్వశ్చన్ అడుగుతుంది, తల్లులు క్వశ్చన్ అడిగిన రోజు, తల్లులు జాయిన్ అయిన రోజు పిల్లలు వెళ్ళిపోతారు. పిల్లలకి ప్రైవసీ అవసరం. ఇప్పుడు మీరు టీచర్ గా జాయిన్ కావచ్చు అందులో. ఓకే, ఓకే సో మేడం, థ్యాంక్ యూ. అయితే వి నీడ్ టీచర్స్, దానికోసము మనకి టీచింగ్ అవసరం. ఇప్పుడు మా హస్బెండ్ దాన్ని రన్ చేస్తున్నారు, ఆయన డాక్టర్, నాకు చాలా బిజీ ఉంటారు నేర్చుకోవడం కాబట్టి చాలా ఇష్టం మాకు మేడం. మీరు రోజు అంటారు అది కదా అవ్వట్లేదు. ఛాలెంజెస్ వస్తే. అదే మేము మంత్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ చేద్దాం అనుకుంటున్నాం అది. సో దానికి నాకు డెఫినెట్లీ దానికి సపరేట్ వాలంటీర్స్ అవసరం మనకి యూత్ ఛానల్ కి. మీరు అందులో యూత్ ఛానల్ ఏ లేకపోతే యూత్ విధంగా ఛానల్ అని యూజ్ పెట్టి చేసుకోవచ్చు మేడం నన్ను. రైట్ పెట్టండి అక్కడ, సో దట్ మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో ఇంకా చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకున్నారు? మీరు ఒకటి మామూలుగా మనం పొద్దున్న లేవడము, సూర్యుని నమస్కారం చేసుకోవడం అది కామన్ గా మనం చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా మేడం మన ఇండియన్ ఫ్యామిలీస్ లో. కానీ మీరు ఒక మెడిటేషన్ లో చెప్పిండ్రు మేడం, ఆ ఆ సూర్యునికి ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది. నేను డైలీ వెళ్ళేటప్పుడు, నా కాలేజ్కి వెళ్ళేటప్పుడు 7కి వెళ్తా. అప్పుడు అసలు అంతకు ముందు నేను చూసిన సూర్యుని చూసిన విధానము
మీరు చెప్పిన తర్వాత చూసిన విధానము చాలా తేడా మేడం. అది చూసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ నా థర్డ్ ఐ దగ్గర కనిపిస్తుంది మేడం. అది ఇక చాలా చాలా నేను ఇంకా అంటే ఫస్ట్ సూర్యుడు కనిపించడం కన్నా చూసే ముందు ఫస్ట్ అని మాస్టరే కనిపిస్తుంది మాకు. అంటే అట్లా తయారైనా మేడం నేను. మీరు అద్భుతం. ఫిజికల్ గా అయితే నాకు మీరు ఆ కలవడం లేట్ అయింది కళ్ళు కానీ మూసుకొని తీసుకుంటుండ్రా సూర్యుని పవర్, లేకపోతే ఇది మీరు లైట్ వర్కర్స్ చూసిండ్రా సూర్యుడు చంద్రుంది? సూర్యుడిది చూసిన మేడం. నాకు చంద్రుడిది ఇప్పుడు విన్నప్పుడు చంద్రుడిది ఎక్కడ ఉంది అనేది తెలవట్లే, కానీ సూర్యుడిది మాత్రం నేను మీ క్లాస్ విన్నా. ఓకే, నేను రోజు 1.5 hour 2 hours జర్నీ చేస్తాను మేడం. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours కంపల్సరీ సూపర్. ఏదో ఒక క్లాస్ వినడమే మేడం. నేను మెడిటేషన్ తప్ప ఒకవేళ కొంచెం ఇబ్బంది అనిపిస్తే మ్యూజిక్ తప్ప ఇంకొక దాంట్లోకి వెళ్ళాను మేడం. అది అట్లా పర్ఫెక్ట్, తయారు చేసింది కూడా మీరే నాకు తెలిసి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. అదే ఇప్పుడు ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్న వాళ్ళందరూ కంటిన్యూస్ గా క్లాస్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా పోద్ది. ఇదే చెప్తాను నేను. ఇది ఒక బెస్ట్ రెమెడీ. అది హనుమంతుని లైట్ పెట్టుకోవాలి. రెండవది కంటిన్యూస్ గా ఈ క్లాసెస్ వినాలి. బోల్డ్ అయితే అని మీరు ఉన్నాయి కదా. అన్నారు మేడం హయ్యర్ సోల్ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాము అని. ఇంకొకటి ఫిజికల్ గా మనకి ఎవరు అవసరమో వాళ్ళు ఉంటున్నారు. సరే మనకి ఇష్టమైనా కూడా కొన్నిసార్లు దూరం అవుతున్నారు మేడం. అది నా సోల్ కనెక్షన్ ఏమన్నా ప్రాబ్లమా, లేకపోతే మన డెవలపింగ్ వల్ల ఇష్టమైన వాళ్ళు అదేమన్నా? దూరం కాదు, కాదు. మీరు మీ లైఫ్ ప్లాన్ లో వాళ్ళు మీ జీవితంలో ఎంతసేపు ఉండాలో అంతసేపేలా ఉంటారు. ఇప్పుడు ఒక హస్బెండ్ చనిపోవడం, ఒక ఫాదర్ చనిపోవడం, మనతో ఎంత కాలం వాళ్ళు జీవించాలో మన కర్మల ప్రకారం అంతవరకే ఉండి వెళ్ళిపోతారు. దాన్ని ఇంకొక మనం విషయం నెగిటివ్ గా మేడం, తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ సోల్ ప్లాన్ అంతే ఉంది. వాళ్ళ ఎనర్జీస్ అంత మట్టుకే తీసుకోవాలి. మీరు మీకు ఏం నేర్పించాలో అది నేర్పించి వెళ్ళిపోతారు. మీకు అది వాళ్ళని ఇష్టపడతారా, వాళ్ళని ద్వేషిస్తారా, అది అది మీ పర్సనల్ చాయిస్. ఇంకొక మేడం ఫాదర్ చనిపోవడం అన్నారు కదా. మా ఫాదర్ రీసెంట్ గా రేపటికి కరెక్ట్ 1 month మేడం. నాకు తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మధ్య మధ్యలో చూపిస్తుంది మేడం. ఆ, తన బాడీ వెకేట్ చేసేది అనేది చెప్తుంది. ఓకే, అది నాకు ఇంకా బాధ అనేది లేదు మెడిటేషన్ లో ఉన్నాం కాబట్టి. తాను అవి ఫ్యూనరల్స్ అయిపోయే వరకు చాలా బాధపడ్డా మేడం. తర్వాత తన సోల్ వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ నేను గుర్తు చేసుకుందామని నాకు తను మంచిగా పోయినాడు అనేది ఒక సోల్ మంచిగా వెళ్ళిపోయింది అనేది ఒక నమ్మకం ఉండి ఇప్పుడు నేను గుర్తు చేసుకున్న తను నాకు బాధ రావట్లే మేడం. సరే మెమొరీస్ ఉంటాయి కదా మనకి ఫిజికల్ లైఫ్ లో, ఇంకా మనిషి లేడు అన్న బాధ అయితే లేదు మేడం. నాకు అనిపిస్తుంది నేను ఏమన్నా రాంగ్ గా ఉన్నానా, మా నాన్న లేదు, నాకు. లేదు. మనిషి లేడన్న బాధ ఎందుకమ్మా? హాయిగా ఉన్నప్పటి మెమరీస్ తలుచుకొని హాయిగా ఎంజాయ్ చేయండి. ఆయన అద్భుతమైన స్థితికి, అద్భుతమైన లోకానికి వెళ్ళిండు. మళ్ళా మళ్ళా జన్మ తీసుకుంటాడు. ఆయన మళ్ళా మళ్ళా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఆయనకు మీతో ఈ జీవితంలో ఇంతే ఉంది, పోయిండు. అది రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్కువ రోజులు ఉండి ఆయన బాధలు పడి ఆయన హెల్దీగా లేకపోతే మనకు చూడలేము అట్లా. ఆయన ఆయన అద్భుతంగా పోయిండు. నువ్వు ఎంత మంచిగా పోయినావు, ఎంత సంతోషంగా పోయినావు, ఐఎమ్ సో హ్యాపీ అని అట్లా హ్యాపీ ఫీల్ కండి ఎప్పుడైనా. ఇప్పుడు మన జన్మ ఒక కిడ్ పుడితే మనం ఎట్లా ఆహ్వానిస్తామో చనిపోవడాన్ని కూడా అట్లే ఆహ్వానించాలి. లేకపోతే ఓకే మేడం. ఎదిగినట్టు, ఇప్పుడు ఇది ఎదిగినట్టు కాదు కదా. మనం ఆత్మ ఆత్మ అంటున్నాము, జన్మ జన్మ అంటున్నాము. పాపము గీతాలో నువ్వు బట్టలు మార్చుకున్నంత ఈజీ అట్లా నేను ఫీల్ అవుతా మీ పుట్టుక చావు అన్నప్పుడు, మరి బట్టలు మార్చుకున్నప్పుడల్లా మనం ఏడుస్తలేం కదా. ఇంకొకటి మేడం ఫైనల్, ఇంకా ఇది నాకు వంట రూమ్ లోకి వెళ్తే చాలా బరువు బరువుగా అట్లా అనిపించేది మేడం. ఎందుకో ఎనర్జీస్ ఏదో లో తెలుస్తుంది మేడం. ఒక ఎప్పుడు 1 week వరకు అట్లనే అనుకున్నా మేడం. ఒక రోజు ఇంకా నాకు తట్టుకోలేక ఏం చేసిన మీ క్లాసే పెట్టుకొని వింటూ వంట చేసిన మేడం. ఆ రోజు నైటే మీరు 41 days క్లాస్ పెడుతున్నారు అనేది వచ్చేసింది మేడం. మెసేజ్ వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి మేడం ఇప్పుడు నేను ఏ చీకట్లో వెళ్ళిన వంట రూమ్ లోకి ఒక ప్రశాంతంగా ఇంకా అట్లా అయిపోయింది మేడం. ఏం జరిగిందో నాకు తెలియట్లేదు మేడం, కానీ ప్రశాంతత అయితే వచ్చింది. బరువు అంతా పోయింది మేడం. అదే అంటే ఏమన్నా అయి ఉండొచ్చు. మీ ఏమంటారు, బ్లాక్స్ రిలీజ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైతే ఏంటి పట్టండి మనకి. ఎప్పటిదో మేడం మీది ఒక 3-4 years వీడియో పెట్టుకొని విన్నా మేడం నేను. అదే అదే మంచిదే కదమ్మా. అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా చెప్పడం వల్ల కూడా అందరికి కొంచెం ధైర్యం వస్తుంది. అబ్బా, అమృత మేడం కాదు, వీరి క్లాసులు వింటే మా అందరికి కూడా చేంజెస్ వస్తాయన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరు కూడా మీకు అయ్యే చేంజెస్ చెప్పుకోండి. అంటే అంటే మీరు చెప్తే అందరికి ధైర్యం వస్తుంది.
ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్